చెల్లె కడుపుతోటి ఉన్నదంటే నాకు సంబరం కాదానే. కానీ నేనే పాపపు దాన్ని, నేనే పాపిష్టి దాన్ని బాబు. ఏమైంది అసలు? ఎందుకు కూడా నన్నే ముందర వేసుకుంటే ఇప్పుడు నా పేరే మళ్ళా మాట్లాడకే నువ్వు. అయ్యో అయ్యో ఎందుకు కొడతాను ఆమెను? నీ వల్లనే పోయింది. ఇంకా నేనేం చేసినా అన్ని తెలుసు నీకు. నేను ఏం చేసినా నన్ను కొడుతున్నావు చెప్పి. ఇప్పుడు నీ జాబ్ అయిన దానికి నేను ఎట్లా కారణం అవుతావు 100% నువ్వే అవుతావు కారణం. రజనకు ఉందో లేదో ఒక ఇద్దరిని అయితే పిలిచిన, ఇంకొక ముగ్గురు అయితే అయిపోతుంది. తాత తిని గోళీలు వేసుకున్నావానే? మరి వేసుకుంటే అయిపోవు కదా. లే మరి కూర్చో, అన్నం వేసుకొస్తా. రజనక్క మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నాను శ్వేత. ఎందుకు ఇట్లా వచ్చినావు? అంత మంచిగానే? అంత మంచిగానే. అప్పటికి అమ్మోళ్ళు ఓడిబియ్యం పట్టుకొస్తారు ఇంటికి రా. అవునా? ఓడిబియ్యం ఎందుకే? ఓడిబియ్యం పూసుకుంటే మంచి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఓడిబియ్యం పూసుకోవాలి. అవునా? అవి అమ్మోళ్ళే తీసుకురావన్నా? అమ్మోళ్ళే తీసుకురావాలి. సరేనే. అప్పటికి తప్పకుండా రాయే. సరేనే. ఏమైంది? చేసినావా రజని? ఏమైంది? ఏమైంది? ఎందుకు ఎడతావు? ఏమయ్యా, నాకంటే వెనక సిరి పుట్టిన దానికి కానిపోయిందని సంబరపడన్నా, నాకు అదృష్టం దక్కలేదని బాధపడన్నా. నాకు అర్థమైతలేదయ్యా. వాళ్ళందరూ మీ చెల్లెకి కానిపోయిందట కదా. ఎన్ని నెలలు అంటే సంబరంగా మా చెల్లెకు 3 నెలలు 4 నెలలు అని చెప్పుకుంటున్నా. కానీ మరి నువ్వు ఇంకా నీళ్ళు పోసుకోలేదా అని అడుగుతండి. ఏం చెప్పాను నువ్వు అర్థమవుతలేదయ్యా. మనం హైదరాబాద్లో మంచి దవాఖానలు ఉన్నాయట, పోదామా? సరేనే పోదామే. ఏడువకే నువ్వు. ఇంకో దవాఖానలకు పోయినా కూడా కాదు అని నువ్వు అనకు. దానిలో ఇంత దేవుని కుంటితనం కూడా ఉంటుంది. ఇంకా పెద్దమ్మ అల్లు పడుతుంది కదా, ఏమన్నా దేవుళ్ళ కుంటితనం గిట్లా ఉండి వచ్చిపోయి అడిగించుకొస్తావా? దేవుళ్ళ నీ దేవుళ్ళు చల్లగుండా ఇంకే దేవునికి వేద్దామే? ఏ దేవునికి తక్కువ వేసినాయి? మనం ఇంటి నిండా దేవుళ్ళే ఉంటుంది. ఎవడాల కంటే ఎవడాల కోతివి, కోలాలు కట్టేస్తే పిల్లలు అవుతారంటే అట్లా కట్టేసి వస్తుంది. పెద్దవారికి పెట్టుకుంటే అవుతారంటే పెద్దవారికి పెట్టుకుంటుంది, ఎల్లవతలకి పెట్టుకుంటుంది. ఇంట్లో పట్నాలు వేసుకుంటే పిల్లలు అవుతారంటే పట్నాలు వేసుకుంటుంది. ఇంకా ఏ దేవునికి తక్కువ చేసినవే? అన్ని దేవుళ్ళకి చేసుకుంటూ తిరుక్కుంటూ రానే పడుతుంది. ఒక్క దేవుడన్నా మనకు సహాయకరం చేస్తలేడు. ఈ దేవుళ్ళు అట దేవుళ్ళు. నువ్వు దావకల్లకు అన్నావు కదా, దావకల్లకు పోదాంపా. అట్లా కాదయ్యా, ఏదో ఒక కుంటితనం లేనిదైతే పిల్లలు కాకుండా ఉంటారా చెప్పు? ఇగో ఇంకా 10 నెలలు మొన్న ఓడిబియ్యం పోసుకున్నారు. వాళ్ళు ఓడిబియ్యం పోసుకున్నాకనే వాళ్ళకి అంత మంచి జరిగిందట. మనం కూడా ఓడిబియ్యం పోసుకోక చాలా రోజులు అవుతుంది. అట్లా అయితే ఇట్లా పిల్లలు అవుతారు కావచ్చు. ఏమంటావు? ఇంకా ఓడిబియ్యం పోసుకుంటే పిల్లలు అవుతారా అని ఎందుకే ఇట్లా పిచ్చిగా ఆలోచిస్తున్నావు? ఓడిబియ్యం మంచి, అవి పోసుకుంటే ఇంట్లో అంత మంచిగా జరుగుతుంది కావచ్చు. అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. కరెక్టే, కానీ ఓడిబియ్యం అంటే తల్లి అరిపోతారు. నీకు ఎవరు ఉన్నారు చెప్పు? అవ్వు ఉన్నదా, అయ్యి ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా పోస్టానికి? ఉన్న ఒక్క చెల్లి ఉంటే దాని సంవత్సరం అదే పట్టించుకుంటుంది. నీ గురించి ఎప్పుడన్నా ఆలోచించిందా? నువ్వన్నా దాని గురించి ఎప్పుడోసారి ఆలోచిస్తున్నావు, కానీ ఆమె నీ గురించి ఏమైనా ఆలోచిస్తుందా? నీకు హాస్టల్ లెవెల్ చెప్పు ఓడిబియ్యం. అట్లా కాదయ్యా, నా వాడు ఎవరు లేరు అని ఎందుకంటున్నావు? మా చిన్నబాబు ఉన్నాడు కదా, మా చిన్నబాబు దగ్గరకు పోయి ఒకసారి మాట్లాడదాం. నా రక్తం అంటూ నాకు ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడితే మా బాబాయ్ ఏమంటాడు ఒకసారి ఆలోచించు. అట్లా కాదే రజని, ఇప్పుడు చిన్నబాబు పోతాడు కావచ్చు, కానీ మీ చిన్నమ్మ ఏమనుకుంటుంది, వాళ్ళ కొడుకు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకోరు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి మమ్మల్ని మా బాబు తర్వాత అట్లా చూసుకుంది మా చిన్న బాబే. మా చెల్లెకి కూడా అటు ఇటు మా చిన్నబాబు నచ్చ చెప్తాడు. ఎట్లనైనా ఓడిబియ్యం పోసుకుందా, పోయి అడుగుదా. సరే అడుగుతాను, వేడువ కాదు వేడువకే. పిల్లలు ఆరనంత మాత్రం నీకు పిల్లలు కాకుండా పోతారా చెప్పు? నువ్వు ఎందుకు ఎంతగానో వేడుతానో నాకు అర్థమైతే లేదు. ఓళ్ళకు పెళ్ళి అయినాక సంవత్సరానికి అవుతారు, ఓళ్ళకేమో 5 ఏళ్ళకి అవుతారు, ఓళ్ళకి 10 ఏళ్ళకి అవుతారు. ఒక రాయమల్లి బాబులు ఆ బిడ్డకు 20 ఏళ్ళకి అయింది మొన్న. తెలిసిన ముచ్చటనే. ఇప్పుడు మనం ఏమైనా వయసు అయిపోతుందా మనకు చెప్పు? గంతగానో ఎందుకు ఆలోచిస్తాను నువ్వు, ఎందుకు ఎడతాను నువ్వు? అరే మా చెల్లెని ఒకసారి అడిగి చూద్దాం. మా చెల్లె నాకు బియ్యం పట్టుకొచ్చి పోయొచ్చట. మీ చెల్లె గురించి తీయకే నాకు. మీ చెల్లె వేసి ఉంటుందో నాకు తెలియదా? మళ్ళీ చెల్లె అని మాట్లాడుతున్నావు. అదేం లేదు, నేను బాధపడుతున్నా అంటే అది కొంచెమన్నా ఆలోచిస్తుంది. పోయి ఒకసారి అడుగుదాం.
ఏమోనే మీ చెల్ల మీద అయితే నాకు నమ్మకం లేదు కానీ మీ చిన్నపాప ఏమంటాడు మరి అడుగుతా కానీ నువ్వు వేడి వెక్కే అబ్బా. ఇవాళ పోయి మాట్లాడదాంపా. ఇప్పుడు అన్ని మంచి రోజులే ఉన్నాయట. వాళ్ళు ఒకవేళ పోయొచ్చు అంటే ఇప్పుడు ఓపించుకుందాం. సరే అడుగుదాంతి ఇంత తిందుపా తిన్నాక పోదాంతి. హలో అరే రెజ్యూమ్ పంపిమన్నావు కదా, పంపించిన. ఏమన్నాడు? మీ టీఎల్కి చూపిస్తా అన్నావు కదా, రేపు సాయంత్రం వరకు చెప్తా అన్నాడా? సరే తీరా మరి ఫోన్ చేయి. సరే. ఎవరు ఫోన్లో? వేరే ఫ్రెండ్కు నా రెజ్యూమ్ పంపించింది. అంటే వాన్ ఆఫీస్లో జాబులు ఉన్నాయని చెప్పిండు. అదే పంపిమన్నాడు, పంపించిన. రేపు సాయంత్రం వరకు ఇంటర్వ్యూ ఉంటే చెప్తా అని చెప్పి అన్నాడు. ఏమవుతుందో ఏమో. అదే ఏం కాదు మారుతుంది కానీ దేవుడు అంటుండు మనని చూస్తాడు కానీ. కాదు ఇప్పుడు దాకంలో పోవాలి కదా. అయిపోయినా గోళీలు? అయిపోయినాయి. ఇయ్యటి మందం లేవా? ఇవాళ ఒక్కరోజు కావా? ఇవాళ నైట్ అవుతావచ్చు అంతే. మరి రేపన్న పొద్దుగాల పోదామా? పోదాం. మళ్ళీ స్కానింగ్ చేపి అన్న అట్టి మందులేనా? రేపు ఏమంటుందో మేడం. పైసలు లేవు కానీ పైసలు కావాలి. పైసలతో రన్ వచ్చింది. నాకేమో కడుపు నొత్తుంది. నీకు చెప్పన్నా చెప్పొద్దా అని సైలెంట్గా ఉంటాను నేను. కడుపు ఎందుకు నొత్తుంది? ఏమో మొన్న కూడా మస్తు కడుపు నొచ్చింది. తనలాడి సప్పుడు దేకున్నా. పన్నా ఇక సప్పుడు దేక పన్నాక అదే నిద్రలో వేయింది. ఎన్నిసార్లు ఇప్పటికి? దీంతో రెండోసారి. అంటే కడుపు నొచ్చి అట్లే ఉంటుందా లేదంటే సులుకు పొడిచిపోతుందా ఎట్లా? ఇగో రైట్ హ్యాండ్ సైడ్ బాగా నొత్తుంది. మరి రేపు స్కాన్ చేపిద్దామా? చేపిద్దాం. సరే అయితే అదే పైసలు కూడా అడుగుతాను నేను. ఎప్పుడు చూడు పైసలు లేవు అంటాను. ఇంకెన్ని రోజులు పైసలు లేవు అని చెప్పుడు. లేకపోతే లేవని చెప్తానే, ఉంటే కూడా లేవని చెప్తానే. చెప్తావు, చెప్పకపోతే ఏం చెప్తావు కానీ నీకు ముచ్చడి చెప్పాలి. ఏమైంది మళ్ళా? ఇగో మా చిన్నబాబు నిన్న మా అక్కను కలిసిండట. మా అక్కలు దాకంలో కోదినట. డాక్టర్లు మా అక్కకు పిల్లలు గారని చెప్పిరట. ఏంది నిజమా? ఏంది నిజమా అంటానమేంది? మనం ముచ్చడి చెప్పినప్పుడు ఇంటికాడ ఎట్లా రేస్ అయింది అది? అంటే నీకు ఐరు నన్ను దెప్పి పుడుతున్నావా అని మాట్లాడింది. గట్లనే ఇప్పుడు నా మీద ఎడతాను రావచ్చు. అందుకే నాకు కడుపు నొప్పులు ఎత్తాంది. గట్ల ఎందుకు అనుకుంటావు పాపం? వాళ్ళు ఎప్పటి నుంచో మందులు వాడతాను కానీ మరి. నీకు మొన్ననే చెప్పిన దేవుడు ఎవరిని ఎట్లా చూడాలో గట్లనే చూస్తాడని. ఇప్పుడు నేను అన్నందుకు వాళ్ళకి పిల్లలు అవుతలేదు అంటావు ఏంది కొంపతీసి? అది నాకు తెలియదు కానీ అది మాత్రం నా మీద ఎడుతుంది. నువ్వు అంటే అన్నావు, నా ముందు అన్నావు, నా ముందన్నా గట్ల అనద్దే వేరే వాళ్ళని. అగో నీకు ఎప్పుడు ఇంట్లో నచ్చారు కానీ బయట బాగా వెనకేసుకొని వస్తావు. సరే ఆమెకి ఏ ప్రాబ్లం ఉండి అవుతలేరో కానీ నువ్వు ఇప్పుడు నన్ను అన్నందుకు నీకు అవుతలేరంటే ఆమె పిల్లల ముచ్చట తీసిందా అసలు? భూమి కోసం పెట్టుకున్నది కానీ ఏ రోజైనా నీకు ఇట్లా అయింది ఇట్లా అని అన్నదా? అన్నది, ఆ రోజే అన్నది. అంటే నేను వచ్చి నీకు సాకిరీ వేయాలా అవన్నీ తెప్పిపడవాలి అన్నీ మర్చిపోయినవేంది అప్పటిదప్పుడే. అది అయినాక అన్నది కానీ ముచ్చట అప్పటికే ఆమెకు తెలుసు కావచ్చు, నాకు తెలుసు ఆమెకు పిల్లలు అవుతలేరు అని చెప్పేసి అందుకే ఆ బాధతో నేను తిట్టినట్టున్నది అంతే. అంటే తిడుతుందా? సొంతం ఇంట్లో చెల్లెలైనా అట్లా తిడతారా? అట్లా అనుకుంటారా? ఇంటి ముందటికో ఇల్లు చూసుకొని మాట్లాడినప్పుడు గట్టినేనా మాట్లాడేది? ఓనితే నీకు మళ్ళీ ఇప్పుడు ఆ విషయం మీద లొల్లి పెట్టుకుంటే మళ్ళీ కడుపు నొస్తుంది, మళ్ళీ బీపీ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఎందుకని గోళీలు వేసుకో, ఏట మందం గోళీలు వేసుకో. రేపు సాయంత్రం పోయి నేను అటు హైదరాబాద్కి పోయినప్పుడు రేపు సాయంత్రం పోతాను నేను. రేపు పొద్దున పోదాంతే హాస్పిటల్కి. ఇంకే నీకు ఎప్పుడు మందికే సపోర్ట్ చేసుకుంటూ వస్తావు. అయినా అది ఆ రోజే గంత ఏడ్చిందంటే ఇప్పుడు కూడా ఏడవచ్చు నా మీద. అందుకే కడుపు నొప్పులు ఎత్తాను తాపుకోసారి. పైసలు అడగత్తా తీపో. బాపు ఏం చేస్తానా వేడా? ఏం లేదురా, నీళ్ళు పెట్టిన ఇప్పటిదాకా, ఇప్పుడు గడ్డి ఎత్తాను అంతే. అవును, నువ్వు గిడ్డలు కలిసినవురా? దేశం కలిసిన ఇంటికాడ కూర్చోక ఏం తిరుగుతాను అటు అటు ఇటు? ఏం లేదే, బారోలు అవుతుంది కదా చేను చూడక చూసిపోదామని వచ్చిన. ఇక్కడ నువ్వు వచ్చి చేసేది ఏముంటారా? నేను లేనా చేసినాను కానీ పోయి అక్క చెల్లెని కలిసి రాపో. చాలా నీళ్ళ కలవక నువ్వు. బాపు ఇగో పెద్దక్కన కలవమంటే కలుతా కానీ చిన్నదాన్ని మాత్రం నేను కలవ. ఎందుకంటే అది చేసిన పనికి ఆల్రెడీ నాకు తల తీసేసినట్టు అయిపోయింది. ఆల్రెడీ నేను మనసులోకి వెళ్ళి తీసేసిన. అరే ఇప్పుడు అట్లాంటి నడవదు బిడ్డ. పెద్ద బాబు ఉన్నప్పుడు అంటే మనం ఎట్లా చేసి నడిచింది బాబు చూసుకున్నాడు కానీ ఇప్పుడు బాబు లేడు కాదు బిడ్డ. వాళ్ళకు అన్నీ మనమేరా. నువ్వు ఎన్నైనా చెప్పు బాపు, పెద్దక్క దగ్గర పోమంటే చెప్పు, పోతా మాట్లాడతా అత్త. అది మాత్రం సచ్చిన కింద లెక్కేసుకున్నాను. నేను పోయేటోని కాదు, నేను నాకు చెప్పకేమి. ఇప్పుడు అద్దరా దాని పెళ్ళి చాలా నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు అందరు ఇట్లా కలిసిపోయింది. అది మేము అందరం కలుపుకున్నాను. నువ్వు ఒక్కదానికి అట్లా మాకు పట్టు పడితే ఎట్లా? వాళ్ళు కూడా అనుకుంటారు బిడ్డ, తమ్మ చూడక చాలా రోజులు అని. ఒకసారి పోయి కలిసి మంత్రించి రాపో, అట్లా వాళ్ళు కూడా సంబరం అనిపిస్తుంది. అగో పెద్దబాబు చచ్చిపోయిండు అంటున్నావు ఏంది బాబు? నేనంటే అది మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందా అని చెప్పేసి దాని ముఖం చూడ అనుకుంటానా? ఎవరు చచ్చిపోరా? రేపు నువ్వు చచ్చిపోతావు, నేను కూడా చచ్చిపోతా. పెద్దబాబు చచ్చిపోతే ఏమైంది? నువ్వెందుకు లింక్ పెడుతున్నావు దీనికి? అట్లా కాదు బిడ్డ, పెద్ద పాన మంచిగా లేనప్పుడు రందిపోతే ఉన్నారు వాళ్ళు. ఆ భూములు పంచేటప్పుడు కూడా ఆటోట లొల్లి పెట్టుకున్నట్టు అట్లా రందిపోతే ఉన్నారు.
ఇప్పుడు పెదవాబు చచ్చిపోయాక పూర్తి కూలిపోతారా వాళ్ళు. వాళ్ళకి ఎన్ని కసలు వెళ్ళారు చెప్పు మనం. కాకపోతే అన్నైనా తమ్ముడైనా నువ్వే కాదురా. నువ్వు పోయి అక్కని మందలిచ్చినావు అనుకో, వాళ్ళకి కొండంత ధైర్యం ఉంటుంది బిడ్డ. పోరా. నువ్వు ఎన్నా చెప్పు బాబు, నువ్వు అమ్మంటే పెద్దదాని దగ్గరకు పోతా కానీ చిన్నదాని దగ్గరకు పోయటం కాదు. హలో బిడ్డ, ఇది చేనుకానరా? ఇంటికి వచ్చిర్రా? ఉండరు మేము కూడా వస్తాను. ఎవలే బాబు ఫోన్లా? పెద్దక్క వచ్చిందట్రా ఇంటికి. పెద్దక్క వచ్చిందానే? దాన్ని చూడక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పోదాం పా ఇంటికి. వీళ్ళు ఏంది ఇంకా అత్తలేరు? చేను కాడ ఉన్నారు కదా, అత్తారు కావచ్చు. అగో అత్తారు. మొన్ననే వచ్చినే. అంత మంచిదేనా అక్క? అంత మంచిదేనా? ఎప్పుడు వచ్చినావు? వచ్చిన ముచ్చట కూడా చెప్పలేదు. కనీసం ఫోన్ కూడా చేయలే. సరే పా మాట్లాడుకుందాం పారు. మరి ఇంటికి మొక్కన రాలే వచ్చినావు? ఎక్కడ బాబా, మొన్న వచ్చినా అంటే ఇక ఇంట్లో నేను 2 రోజులు పడుకోనే ఉన్నా. వచ్చి కనీసం ఫోన్ కూడా చేయలేదు ఏందిరా మరి? నేను అదే చెప్తాను బిడ్డ ఇప్పటిదాకా. అరే అక్కను చెల్లెని చూసి రాపోరా. పెద్దబాబు చనిపోయిన కాడికి వాళ్ళు రంజల వాటర్ బాగా భూమి పంచ కూడా దాన్ని ఉడతలేదు. ఆ రంజల వాటర్ పోరా అని ఇదే చెప్తాను నేను. ఇంతలో మీరు ఫోన్ చేసారు బిడ్డ. అవునక్క, పెద్దబాబు పట్ల ఎట్లా చనిపోయిండే? మంచిగా ఉండే కదా? ఏమోరా. ఎందుకు ఎడుతున్నావు ఇప్పుడు? పెద్దనాన్న చనిపోతే మేమందరం లేవానే అక్క. ఏడవక నువ్వు అట్లా. అయ్యో ఏడవకు బిడ్డ, ఏడవకురా. ఊక బాబుని యాడ్ చేసుకుని కట్టి ఏడితే ఎట్లా చెప్పు? మేము అందరం లేవా? అయితే నలుడు పనులన్నీ అయిపోయినాయా? దగ్గర పడ్డే. మరి ఏంది ఇట్లా చెప్పగానే వచ్చారు? బాపు ఎన్ని దవాఖానలు తిరిగినా పిల్లలు అయితలేరు. ఎన్ని దేవుళ్ళకు చేసినా కూడా ఏ దేవుడు మా మీద దయ చూపిస్తలేడు. వాళ్ళు వీళ్ళు అంటారు కదా, పెళ్ళైనాక ఒక్కసారి పోసుకున్నావు బిడ్డ ఒడిబియ్యం, ఇప్పటి వరకు పోసుకోకపోతివి, అవి అట్లా వడగొట్టద్దు, ఒడిబియ్యం పోసుకుంటే అంత మంచిగా జరుగుతుంది అని అంటారు. నాకు ఒడిబియ్యం పోయడానికి మా అమ్మ లేదాయే, మా బాపు లేడాయే. ఇప్పుడు నాకున్నది మీరే. ఒడిబియ్యం పోతారేమో అని అడుగుదామని వచ్చిందే. అయ్యో అదెంత మాట బిడ్డ, అడగడానికి ఇక్కడ దాకా రావన్నా. ఈ ముచ్చట ఫోన్లో చెప్తే కాదన్న వరా మేమన్నా? మేమే కాదు బిడ్డ మీకున్నది. మీరు మా బిడ్డలేనా? మేము పోయిపోతాం, ఎవరం పోతాం? మేము పోతాం బిడ్డ. నువ్వేమి రంది పడకు. అయితే ఆయన అట్లే చెల్లెకు కూడా మాట చెప్పాలి బిడ్డ. గామకేందే చెప్పుడు? మాకు చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే. పరాయాలన్నా మా వాళ్ళు అవుతారు కానీ ఇంట్లో పుట్టిందని అయితే అమ్మో ఆమె కొద్ది అది కాదు. ఇది గంతగానం బాధపడుతుంది పిల్లలు అయితే లేరని. ఒక్కసారి నచ్చి చూసిందా గంతగానం పెడుతుంది? గామకేందే చెప్పుడు? చెప్పకుండా మంచి. అది కూడా బాధపడుతుంది బిడ్డ, అక్క కాలేదని. బాధపడేది అయితే మంచిగానే ఉంది. దీని గురించి అది నా గురించి ఎందుకు బాధపడుతుంది? తను చిన్నప్పటి నుంచి అన్ని బాధలలో నేను తోడున్నా కానీ అది నాకు ఏ రోజు కూడా తోడున్నది లేదు. ఇప్పుడు నాకున్నది మీరే. మరి అక్క ఇట్లా బాధపడుతుంది, ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడుతా అక్క అట్లా బాధపడకే అని అంటుందా అన్నది. ఇప్పుడు దానికి అన్నీ ఉన్నాయి కదా, నేనే ఒంటరిదాన్ని అయిపోయినా. ఆగే, నువ్వు గదిని గురించి ఎందుకు బాధపడుతున్నావు? మేము లేవానే నీకు అక్క? నాకేమన్నా తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు ఏదున్నా నువ్వే కదనే, మేము తీసుకొస్తాను. నువ్వు దాని గురించి ఇంత బాధ ఎందుకు పడుతున్నావు చెప్పు? మేము తీసుకొస్తాము, ఏడవకక్క నువ్వు. అవునరా, నాకున్నది ఇప్పుడు మీరే. నాకు అమ్మ లేదు, బాపు లేదు, ఉన్న తోడ పుట్టింది ఒక్కటి కూడా నాకు దగ్గర రాదు. ఎటు పోయినా నాకు ఇప్పుడు మీరే. నువ్వు బాధపడకక్క. ఇగో నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు మంచి రోజులు ఎప్పుడు నువ్వు చెప్పు, మేము తీసుకొని బాపుని తీసుకొని వచ్చి నీకు నేను తీసుకొని వచ్చి సరేనా? అస్సలే బాధపడకు నువ్వు. ఏడోకు బిడ్డ, మేము పోతాం, ఓడిపోయాం పోతాం, సంతోషంగా ఉండు. ఈ 2-3 రోజులలో మంచి రోజులు ఉన్నాయట. మా ఊర్లో ఒక ఆమె పోసుకుంటుంది, ఆమె చెప్పింది. మంచి రోజు చూసుకొని ఒడి బియ్యం పట్టుకొస్తే పోసుకుంటా. తప్పకుండా చేద్దాం బిడ్డ, నువ్వు నవ్వుకుంటుండు అట్లా బాధపడకు. పోతా అన్నారు కదా, పోతారు తీయ. 2-3 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది కానీ వాళ్ళు 11 తీరు పోతారు కానీ నువ్వు పోతా అన్నారు కదా, ఏడో కాదు. సరే పా కాలెక్కర కడుక్కో, రండి తిందాం. ఏం చేస్తున్నావురా? పడుకున్నావురా? మళ్ళా పండుకున్న కట్టును వచ్చినట్టు అయింది. కూసో. అల్లుడు ఎటువంటి?
ఏం చెప్పాలి ఇక మా గోస నీకు తెలియందా దాఖల్లో పోయేది ఉంది అంటే పైసలు లేవని నిన్నడికి వెళ్ళి తిరుగుతాడు అటే వేయండు బాగా మంచిగా ఉంటుందా మరి మంచిగానే ఉంటుంది అబ్బా అట్లా ఎందుకు రంది పడతానురా నౌకరు లేదా పాపం పైసలు తిప్పలు పడతాడు ఆయన నౌకరు ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను ఇట్లా కష్టపెట్టినారా ఏం కష్టపెట్టుడో ఏమో అని తీయే రాత పాడు కానీ రాత మంచిగా రాయలే దేవుడు రాత చక్కగా రాసుంటే మాకు ఇట్లా ఉండునా అది ఎప్పటికి ఇట్లా ఉంటుందా బిడ్డ రాను రాను మనుషులు రాకపోతాయా అయితే కానీ నీకు ముచ్చట చెప్పుదామని వచ్చిండ్రా ఏంటిదే నిన్న అక్క వచ్చింది ఎందుకు పాపం దానికి ఎప్పుడో పెళ్ళైనప్పుడు పోసినాం కదా కోడి బియ్యం అనేది ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయాక మనం దానికి అసలే కానుపైతలేదా మంచి జరుగుతలేదా దాని అందులో ఉన్నది కదా ఇట్లా ఓడిపోయం పోతున్నా కానుపైద్దామా అని నేను అడిగింది బిడ్డ మన మీద వాడు ఏడ్చినప్పుడు గట్టినే ఉంటుంది అదేడు మంది మీద పెడుతుందిరా నువ్వు అట్టిగా అపార్థం చేసుకుంటావు దాన్ని అది మంచిదిరా మీకు ఎప్పుడు అది మంచిదే నేను ఒక్కనే చెడ్డదాన్ని మీకు మీదకి మాత్రమే మంచిగా మాట్లాడతాడు నేను అన్నారు ఎప్పుడన్నా చెడ్డదని అదే అంటున్నా కదా మీదికి కూడా మంచిగా మాట్లాడతారు నాతోటి అయ్యో అయింది అయిపోయింది బిడ్డ అక్కకు చెల్లెకి అక్క మీరు కలిసి ఉండాలి కానీ ఎన్ని రోజులు బయట వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఉంటారా దానికి ఆ ఓడిపోయి మీద పోద్దాం రా జర నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి పట్టుకొస్తే మంచిగా ఉంటుంది కదా నేను ఎందుకు పోతా నేను పోయా అదే రోజన్నా సొంతం చెల్లెలెక్క చూసిందా గంత కొద్దేశం వేసుకొని ఉంటుందా భూముల జాగాల కాడ పైసల కాడ అన్నిటి కాడ నేను ఇంకా దానికి బియ్యం పట్టుకొని పోవన్నా నన్ను ఇంట్లో అనుకున్నట్టయితే అది ఇట్లా చూడకపోవు అది మంచిగా చూస్తుంది దాన్ని ఎందుకు గట్టిగా అపార్థం చేసుకుంటావు నువ్వు అది నీ గురించి బాగా రందిపడేది రా నువ్వు కానుక కాకముందు నాకు కాపోయినా చెల్లెకి కాపోయినా ఎట్లా నెవలకోళ్ళకి అయితే మంచిగా బాగా తండ్రాడింది అది ఇప్పుడు నీ కానుపమైనా అది కూడా బాగా సంబరపడుతుంది రా మరి చెల్లెకైంది నాకు కూడా అయితే అయిపో అని రందిపడుతుంది అది ఇట్లా ఉడిపోయం పోతున్నా ఐదు కావాల్సిన ఆశపడుతుంది రా ఆశ మంచిగానే ఉండొచ్చు కానీ చిన్నబాపు నేను ఆ మాటలు మర్చిపోలేదే ఇంటికి పోతే అక్క నాకు కానిపోయిందే నా ఇంటికి రాబా అని అన్నందుకు నేను నీకు సాకిరి చేయడానికి రావాలా అంటే నాకు కాలేదని దెప్పి పొడుతున్నావా అని గంత పెద్ద మాటలు అన్నది నేను ఇప్పుడు దానికి బియ్యం ఎట్లా పట్టుకొని పోతా అది ఎప్పుడు ఏ మోకలు అన్నదో కానీ ఇప్పుడు గట్లా అనుకోవద్దు బిడ్డ నువ్వు లోకమరణ కన్నా రాకపోతే నలుగురు ఎవరనుకుంటారు చెప్పు రేపు ఏమన్నా చెడు అయితే ఎవరనుకుంటారు చెప్పు ఇది ఓలే కాబట్టి అయింది అనుకుంటారు మళ్ళీ అంత బాధ నీకెందుకు రా నా మాటిని జర నువ్వు అన్నీ మర్చిపో మనం అందరం కలిసి బియ్యం పోతే మంచిగా ఉంటుంది కాదురా రేపు దాని కూడా కానిపోయింది అనుకో అందరం సంబరపడతాం కదా ఆయన నేను కడుపుతోటి ఉండి నేను పోయేరాదు కదనే పోయేరాకపోతే ఆయన బియ్యం ఇచ్చినాక మేమన్నా పోతాం అందరం కలిసి నువ్వు అట్లా అజ్జయ్య గుడ్డ నలుగురు ఏమనుకుంటున్నావు పోయిపోతే చెప్పు ఇక నువ్వు అంటున్నావు కాబట్టి పట్టుకొస్తా ఈ లోకం పాడుగానే ఎప్పుడు చూడు నన్నే అంటుంది నన్ను కన్నలో పెట్టుకున్నా మంచిదే కానీ నాకు ఉట్టేటోళ్ళని ఏమనుకోవద్దు నాకు ఉట్టేటోళ్ళు మంచిగా ఉంటే అదే చాలు నాకు మొత్తం మీద మంచి ముచ్చట చెప్పిన బిడ్డ నలుగుట్ల మీ ఇద్దరు కలిసి ఉన్నారనుకో అందరూ సంబరపడతాం ఇక అల్లుడు చెప్పురా అల్లుడు వచ్చినాక ఇద్దరు కలిసి రారి మళ్ళీ మంచి రోజు చెప్తాం సరే ఇప్పుడు కట్టినా అంటావు ఆడికి ఏనాక అది ఏం చేస్తుందో తీసి పారేసింది అనుకో ఒక్క నిమిషం కూడా నేను ఆడుండా ఏంది నచ్చ చెప్పిన దానికి అటెండ్ చేస్తాను నేను ఏం చేయదు అది కూడా సంబరపడుతున్నావు వస్తాను అంటే ఏమో తీ మా అత్త సరే రేపు మంచి రోజు చూసి తెలుసుకున్నాక చెప్తా బిడ్డ మళ్ళీ నీకు మరి అప్పటికి చెప్పు మంచి రోజు ఎప్పుడు అన్నది సరే రేపో ఎల్లుండా అని చెప్తే పోదాం సరే అల్లుడు ఎప్పుడు వస్తాడు కానీ ఈ ముచ్చట చెప్పు అల్లుడికి వచ్చినాక నేను పోతుగా చెప్తా అన్నది నన్ను పోదు తీయరాదు ఎందుకు తీ బిడ్డ అల్లుడికి అది చెప్పేసారా మీరైతే కోపం తగ్గించుకొని తయారు నాకేం కోపం లేదు అది నన్ను కళ్ళలో పెట్టుకుని బంద్ చేయమను సరే చెప్తా ఏమయ్యా ఏంటిదే చిన్నబాబు ఫోన్ చేసిండు ఏందట చెల్లె దగ్గరికి పోయి అక్కకి ఇట్లా బియ్యం పోయాలి బిడ్డ అక్కచ్చి బాధపడ్డదని చెప్పిండట చెల్లె ఒప్పుకున్నదటనయ్యా ఇప్పుడు నాకు చెల్లె కూడా బియ్యం తీసుకొస్తుంది ఏమైంది ఎందుకు అట్లున్నావు అది కాదే మీ చెల్లె బియ్యం తెత్తా అంటేనే నాకు భయం అవుతుంది ఎందుకు నీకు తెలుసు కదనే ఆ రోజు మీరిద్దరు బియ్యం పోసుకున్న రోజు ఏమైందో
అయ్యో బిడ్డ, అవి ఎందుకు కింద పడవసిర్రు? అది కింద పడితే మంచిది కాదు, ఎందుకు పడవసిర్రు? అవునయ్యా, కానీ అప్పుడంటే ఏదో తెలియక చేసింది, ఇప్పుడు అట్లా ఎందుకు చేస్తుంది చెప్పు? అది కాదే, ఇయ్యాల రేపు ఎవరిని నమ్మస్తట్లేదు. మీ చెల్లి ఆ రోజు అట్లా చేసిన కంచి మన ఇంట్లో కూడా ఏం మంచిగా అవుతుంది. నీకు కూడా పిల్లలు ఇంతవరకు కాలేదు. అంటే అట్లా బియ్యం ఒళ్ళకెళ్ళి కింద పడ్డాయి కాబట్టి అదేమన్నా శకునం దాకిందా? అదేనే ఏం మనసున పడతలేదు. అందుకే ఆమె తెత్తదంటే కూడా నాకు భయం అవుతుంది. పుష్కన బియ్యంలో ఇట్లా ఏమైనా కలుపుకొచ్చినా కలుపుకొస్తుంది. అట్లా అనకయ్యా, నువ్వు అట్లా అంటే నాకు కూడా భయం అవుతుంది. కానీ చెల్లె నా కోసం అంత ఘోరంగా ఆలోచిస్తుంది అంటవా? అట్లా చెయ్యదేమో. నేనేదో నీ బాధ చూడలేక మీ సినిమాపలు పోతారంటే నేను కూడా ఆడదాకా వచ్చినా కానీ నాకే ఎందుకో మంచిగా అనిపించలేదే మీ చెల్లె ప్రవర్తన. అవునయ్యా, ఆ రోజు బియ్యం నేల మీద పడ్డప్పుడు కూడా ఒక అమ్మ అన్నది, ఒడి బియ్యం ఇట్లా నేలపాలైనాయి, ఇట్లా అయితే మంచిది కాదు అని. అదే శకునం నాకు ఇట్లా అయిందేమో. ఏమో పట్టే, మనందున దేవుడు ఉన్నంతకాలం మనకేం కాదు. సరే, జరిగేది ఎట్లా జరుగుతుంది. హలో అన్న, ఈ టెంట్ హౌస్ సామాన్ తీసుకోపోతుందా? అన్నీ ఒకటెక్కడ పెట్టినవే, నువ్వు రామరే. ఇదంతా తీసేస్తే ఇదంతా ఊడిపించి అదంతా దగ్గరికి వేసి కాల్పియాలంతా. సరే సరే, జల్దీ రామరే. ఇంట్లో ఒకటి ఉన్నది కానీ బాపు, అవి వాళ్ళు ఉన్నట్టున్నాయి చూడు. ఇంట్లోనే ఉన్నాయి బాపు. అరే పవను, గీ ఒకసారి గీ సామాన్ చెప్తా కరెక్ట్ ఉన్నాయో లేవా చూడు. పెద్ద గంజులు 2 ఉన్నాయి బావా. 4 తట్టలు, ఒకటి దేకీసా పెద్దది ఉన్నది. 2 చిన్న గంజులు ఉన్నాయి. ఏంటి బెంచీలు 4, బల్లాలు ఉన్నాయో. కుర్చీలు 150 లెక్క పెట్టినా. కుర్చీలు బాగా లెక్క పెట్టలే కుర్చీలు. ఆడింత వేసిన పొరగల బంగ్లా మీద కూడా ఉన్నాయిగా. అవి అక్కడ కూడా ఉన్నాయి బావా. సరే, అవన్నీ తెచ్చి ఒక కడ. బా, నిన్నటి నుంచి గింత పని చేసిందే లేదు, ఇది కాక కడుపుతోనున్నది. చేసి నా పానం పోతుంది. ఏం చేస్తున్నావు? ఇంకెక్కడనే ఉంటావా? అన్ని లెక్కలు చేసుకునేది ఉందా లేదా? ఈ పని ఆ పని చేసుకుంటూనే ఉందామా? చుట్టాలు ఉండగానే అన్ని అడుక్కుందాం అన్నాం కదా, మరి వాళ్ళు ఉన్నప్పుడు అడుగుతో పని అయిపోతుంది. రమ్మంటే అయిపోతుంది, ఏముంది. రమ్మని మరి. అదైతే ఇటున్న పుల్ల అటు పెట్టేది లేదు. నిన్నటి నుంచి మనమే అన్నిటికీ ముందు పాడాలి. చేసిన వాళ్ళని చేసినాం, అయిపోయింది. ఈ ఒక్కటి కార్యక్రమం అయిపోయింది అనుకో, అయిపోతుంది. ఇక టెంట్ అయిన అత్త అన్నాడు, ఆటో పట్టుకొని అయిపోయింది పనులు. ఏమున్నాయి? ఆ పిల్లగాన్ని రమ్మను. ఇంతసేపు పోయి అప్పుడు పోయింది. దొత్తరే కావచ్చు బంగారం. ఇయ్య బుద్ధి అయితే లేదేమో. నువ్వేం మాట్లాడకు, తీసినాను ఒప్పుకునేవు మరి మందిలా. ఇగో వేసిన బాబు, ఎంత ఉండాలి బిడ్డ మొత్తం? అమ్మ మీది 14 తులాల బంగారం ఉండాలనే. చూడు మరి, అవి ఏమున్నాయో నాకు తెలియదా, చూడు. అగో పెద్ద గొలుసు, హారం, నెక్లెస్, గొట్టాలు ఇవే ఉన్నాయి కానీ బంతిపూ గొలుసు లేదేందే? అమ్మకు బంతిపూ గొలుసు ఉన్నది, అది బాబు చేయించిండు. అదే 3 తులాలు ఉండాలి. ఇంట్లో లేదా గొలుసు? అడుగు మరి.
ఏమైంది బిడ్డ? అగో మాకేమరకనే ఆ రోజు అమ్మ చచ్చిపోయినప్పుడు బీరువాలో పెట్టి గదే డబ్బాలు ఉండే. మరి బీరువా తిన్నదా? బీరువాకి ఇట్లా మాయం చేసిందా? మేము ఇస్తాం, మేము తీయలే. చిన్నబాపు అందులో బంతిపూ గొలుసు ఉండాలి, అది 3 తులాలు అమ్మ వేయించుకున్నది, నాకు గుర్తే. దీని పెళ్లి కాక ముందే అమ్మ వేయించుకుంది. ఉన్నాయే కవి మేమెందుకు తిస్తాం? మరి ఇప్పుడు అదే ఉన్నాయి అవ్వ అయితే మరి అందులో గొలుసు లేదు కదా, నీకు కూడా తెలుసు కదనే అమ్మకి ఏమేమి బంగారం ఉందో. అరే ఉన్నాయి కానీ నాకు గదే డబ్బా ఇచ్చారు, గదే డబ్బా తీసుకుపోయి బీరువాలో పెట్టిన ఇంతవరకు అందులోకి ఏం ముట్టలే. మరి ఇప్పుడు అందులో ఎట్లా మాయమైంది? మేము వచ్చినప్పటి నుంచి అక్కడ నుండి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది అంతే. సరే మరి మేము ఇట్లా వచ్చి మీ ఇంట్లో ఎప్పుడన్నా మీరు లేనప్పుడు ఇట్లా డబ్బా ఇట్లా తీసినావా? అగో మేము ఏమన్నా అన్నామా? ఇప్పుడు మీరే అందులో బంగారం లేదని మాట్లాడతారు, ఇప్పుడు మా మీద ఉన్నందుకు మేమే తీసినట్టు ఏంది? కాదమ్మా, ఇప్పుడు డబ్బలున్న బంగారం డబ్బలకి వెళ్ళి ఎట్లా మాయమైతుంది చెప్పుర్రి. చెప్పమ్మా, మరి మాట్లాడుతా అంటే మేమేమన్నా తీసినావా అని మాట్లాడుతుంది. నీ దగ్గర బంగారం పెట్టిర్రు, నువ్వు ఇంట్లున్నావు, మీ అక్క పొరుగురు కాడు ఉంది, ఏది అయినా బాధ్యత నీదే ఉంటుంది, సగం పంచుకోర్రి. ఎడబెట్టినో తెచ్చి ఆయన తీయి, అక్క చెల్లండ్రులు ఒళ్ళు పెట్టుకోకూర్రి. ఏందమ్మా నువ్వు కూడా అట్నే మాట్లాడుతాను? తీసినా నైట్ కాడ చూసినావు నువ్వేమన్నా? ఇంటికాడ ఉన్నా ఉండకున్నా నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనక వస్తుంది, సరేనా? నేను తీయలే నాకు. నువ్వు తీయకపోతే నీ ఇంట్లో ఉన్న బంగారం ఏడికి పోయింది? దాని కళ్ళకి నడిచిపోయినాయా? నేను చెప్పలేదు కదా నువ్వు వచ్చి తీసినావని. ఎట్లా పోయింది? నాకు తెలియదు కదా, నాకు తెలియదు. తెలియకపోతే నేను తీయలే. ఒప్పుకో, తీసినా నాకు అవసరం ఉంటే వాడుకున్నా, బ్యాంకుల్లో ఏమన్నా పెట్టినా తీసినా నాకు చెప్తుంది, ఏం చేసినా నాకు చెప్తుంది. మాటలు మంచిగా మాట్లాడు, మరదైనా నీకు నువ్వు ఇచ్చినవా బావన్న విలువ? మా ఇచ్చిన విలువ ఇయ్యాలి, తీస్తే చెప్పాలి. తీసుకున్న అక్క అని చెప్పు, అందుకెళ్ళి సగం బంగారం ఆపి మిగతా నేను తీసుకుపోతా. తీయలే, నీ పాలకు నీకు ఇస్తుంది అని కూడా పెట్టుకో. నువ్వు సరే నువ్వు తీయకపోతే పోషమగలు చెప్తావానే, ఇవాళ వేస్తావా? మరి అద్దు అద్దు కడుపుతాడు ఇప్పుడు పోషమగలు చూడే పనికి విలువ తెలియదు. మాట్లాడుకుంటారు. కడుపుతో ఉంటుంది ఏముంటుంది, దొంగ చేసినా కూడా బయట పడద్దు అన్న. నేను తీయలేదు అన్నప్పుడు నేను తీయలేదు, తీయలే. మీరు అక్క చెల్లని రొట్టె పెంచుకుంటే మీకే తరుగుద్ది. మరి ఒప్పుకోమనొచ్చు కదా, ఒప్పుకోవాలి, ఒప్పుకో. నల్లికుట్లు ఎట్లా అవుతుంది చూడు మళ్ళా. చెప్పురా, నాన్నకు ముఖం వేయకు, చెప్పు. తీసుకోలే మామ, మేము తీసుకుంటే చెప్పమా? రామచంద్ర నువ్వు తందానా అంటావు, నువ్వు గంతే అది గంతే. తిన్నారు, తిన్న విషయాన్ని తిన్నవని చెప్పుర్రి. ఏంటి చేసిన కార్యం ఎందుకు గుళ్ళలో చూడండి ముచ్చడా? నాకు తెలుసు మా అమ్మ బంగారం ఎంత ఉంది ఏంది అనేది. అడుగుతున్నాను, చెప్తా. వాడుకున్నావన్నా? బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకోవచ్చు పైసలు. వాడుకుంటే చెప్పు. నేనే నాకు అవసరం ఉంటే మరి ఇప్పుడు ఇవ్వదాకా నేను ఏం తీయలేదన్నావు కదా, అయితే విమానం కూడా చేస్తా అన్నావు కదా. అద్దు గుళ్ళె పోషమ్మని కూడా విక్కత్తావు నువ్వు. ఆమెకు తెలియదు, ఆమెకు తెలియదు. బంగారం 3 తులాలు, ఆ 3 తులాలు మైనస్ చేసి మిగతా నాయనకి ఇచ్చి దానికి వారే పారేస్తారు. ఇన్ని రోజులు దానికి 100 ఇయ్యాలి, మొత్తం అమ్మది ఉంచాలనుకున్నా కానీ ఇప్పుడు ఉంచేదే లేదు. మొత్తం తీసుకుపోతావు, నువ్వు ఒకదాని పుట్టినవా? తెరసా పంచుకోరి. అవురా, కిందికి మొక్క వేసుకున్నావు, మాట్లాడతలేవు. నా పెన్లో తీయది, మేము సంవత్సరాలు మాట్లాడుతీగా, ఇప్పుడు ఏమంటావు? చెప్పవేందయ్యా, ఇవరి దగ్గర బాగా మాట్లాడుతుంది కదా, వదిన ఏమేమి తీయలేదు ఎందుకంటున్నావని. ఇప్పుడేమైంది, ఏడబెట్టుకుంటారు ఇప్పుడు ముఖం? ఏం మాట్లాడవాళ్ళే చెప్పు. నేను దీనికి చెప్తానే ఉన్నా, వద్దే ఇదంతటి కారణం మన ఇద్దరం పెళ్లి చేసుకోవడమే అని చెప్పి. నేను ఫస్టే చెప్పిన, మేమిద్దరం ప్రేమించుకున్నప్పుడే చెప్పిన, నాకు వచ్చే జీతం సరిపోదే, మనం తర్వాత పెళ్లి చేసుకుందాం, కొన్ని రోజులు ఆగి పెళ్లి చేసుకుందాం అని చెప్పి. ఇన్లే నా మాట ఇది. పెళ్ళైన తర్వాత ప్రతి దానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తే నా మాట అస్సలు ఇన్లే ఇది. ఏం చెప్పాలి వదినే? నేను పెళ్ళి పోస్ట్పోన్ చేసుకుంటా అంటే ఏమనుకున్నది తెలుసా? ఎక్కడ నేను మోసం చేస్తున్నావు అని చెప్పి భయానికి నన్ను పెళ్లి చేసుకున్నది. అప్పుడు అన్నది, ఏం కాదు మనం ఏదో ఉన్నదో లేదో వండుకొని తిందామని చెప్పి అన్నది. అన్నది కానీ నేను అప్పుడే చెప్పినమ్మా, నేను అద్దు మనం కొంచెం సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్తే నా మాట ఇన్లే. ప్రతి దానికి ఇప్పుడు మీ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది కదా. మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు కాదనిలే కదా. కాదు వదినే, నేను ఇప్పుడు మొన్న ఫస్ట్ రోజు పెట్టుబడికి ఆయన పైసలు ఇచ్చిండు. ఇట్లా ప్రతి దానికి అడగడానికే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది వదినే, ప్రతి దానికి మిమ్మల్ని అడుగుడు పైసలు. ఇదేమో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు, నన్నే ఊక పైసలు అడకరాపో అంటది. సరే వదినే, ఇదంతా వద్దు. మేము తీసుకున్నాం ఈ ఫంక్షన్ చేయడానికి, మా దగ్గర పైసలు లేకపోతే మేము తీసుకున్నాం. ఈ విషయాన్ని దాచమని చెప్పింది. నేను అప్పటికి అద్దంటనే ఉన్నా, అదే మీ వదనకు తెలితే పెద్దలో అయితే అని చెప్పినా ఇది మాట్లాడారు కదా పంచాయతీలా. పైసలు ఎంతగా ఉన్నా మీకు ఇస్తాం, మా బాబుకు దావకాన్లు ఎంత పెట్టినో నీకు వారెత్తా అంటే కదనే.
ఏమైంది భార్యలో మరి ఇగో ఇవన్నిటికి కారణం నాకు జాబ్ బోర్డు వల్లనే ఇదంతా అయింది వదినే. ఇదంతా వదిలేసాయి. ఇప్పటికి మేము ఒప్పుకుంటాను కదా తప్పు. ఈ కార్యం వెళ్ళదీయడానికి బంగారం మేము కుదబెట్టుకున్నాం, పైసలు తెచ్చినాం, ఈ కార్యం వెళ్ళదీసినాం. నాకు ఒక 15 రోజులు టైమే. ఈ 15 రోజులల్లో మీ పైసలు అక్కడ పెట్టి నేను బంగారం తీసుకొచ్చి ఇస్తా. ఆ తర్వాత ఆ భూమి ఇదంతా పంచుకుందాం. ఒక 15 రోజులు నా మాట ఏమంటావు? తినాలి పెద్దోళ్ళు. కరెక్ట్ అంటావా మరి? 15 రోజులు 10 రోజులు అంటే నాకు మళ్ళీ ఇప్పుడేమో తీసుకున్నాం. మరి సరే ఓకే పోనీ. ఇప్పుడు దీని గురించి తెలిసిందే కదా, మీరు ఎందుకు ఇంకా దీన్ని ఇప్పుడు అర్థమవుతుందయ్యా, నువ్వు ముందుగా ఉన్నట్టు ఇప్పుడు లేవు. అదేం మాట్లాడితే దానికి తబలా కొట్టుకుంటా నువ్వు అదే మాట్లాడుతున్నావు. మరి అదే మీరు దాఖలా పెట్టిన పైసలు ఇస్తే మాకు ఇప్పుడు అప్పులు కాపోను కదా, మరి ఇస్తాను ఇచ్చిరా. అంటే ఇప్పుడు ఆ రోజు మాకు 1,20,000 1,30,000 అయినా వదినాయి. మీరు ఏమన్నారు, అంతా ఒకటేసారి లెక్క చెప్తా అది ఇస్తామని చెప్పారు. మేము ఆ రోజు అడిగినాం, అక్కడ కూర్చున్నప్పుడు అడిగినాం మేము ఆ పైసలు ఇచ్చేయి. పద్ధతిగా మాకు పైసలు కావాలంటే ఇస్తూ మాకు తెలియకుండా దొంగ పట్టి ఎట్లా చేసుకుంటారు? ఇంకెందుకు ఇప్పుడు నువ్వు అక్కడికి పోకు వదిన. ఇప్పుడు మళ్ళీ అంతా మేము ఆ రోజు పైసలు ఇవ్వలే మీకు, ఎట్లా ఇస్తామనుకున్నారు? మీరే తప్పు చెప్తానమ్మా, నేను తప్పు చేసినా అని చెప్తాను. ఇప్పుడు ఒప్పుకున్నా, మీ అందరి ముందే ఒప్పుకోలేదు. ఇంకా నీళ్ళుతాంది నీళ్ళుకాను. దాని గుణం తెలిసిందే కదా, దాని గుణం తెలిసి నువ్వే ఇంకేసా. దాని గుణం తెలితే ఎన్ని రోజులు పడతాను? నేను చిన్నప్పటి నుంచి దాన్ని భరించుకుంటూనే వస్తున్నా. ఎన్నిట్లో ఓపిక పడతారమ్మా? ఓపిక పడితే ఏం చేసింది తెలుసా? నాకు తెలియకుండా మా బాబుతో దొంగ సత్తకం పెట్టించుకొని పట్ట వేసుకొచ్చుకుంది. నేను ఇల్లాడు విడిచిపెట్టిన మా చెల్లెకు ఈ బంగారంలో నేను ఈ సమయత్తు కూడా తీసుకుంటా అని చెప్పలే. ఒక్క గింత కూడా నాకు వద్దు చెల్లె, నువ్వే ఉంచుకోవే, ఇల్లాడుగు ఉంచుకో అని చెప్తే నాకు ఇల్లు అడుగు వద్దు ఏమొద్దు, నాకు 10-20 గుంటల భూమి కావాలని చెప్పేసి నాకు తినకుండా పోయి పట్ట ఎంచుకొచ్చుకుంది. ఏం కాదా ఇప్పుడు కూడా నువ్వు కేసు ఎత్తే మొత్తం సరిసామంచుతావు. కేసు దాకేమద్దమ్మా, నేను అంటనే ఉన్నా కదా. ఇప్పుడు తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి 3 తులాలు ఇవరి దాకా ఏమన్నా మీరందరూ విన్నారు కదా, నాకు తెలియదు అని. ఇప్పుడు నేను అంటానా, ఇగో మామ, ఇగో అమ్మ, అందరి ముందు చెప్తానా, 15 రోజులు నాకు టైం ఏరి 15 రోజులల్లా నేను బంగారం తీసుకొచ్చి ఇస్తా. బంగారం తెచ్చిన తర్వాత 14 తులాలు 15 తులాలు పంచుకోర్రి. ఆయనకు అడిగిన అయ్యకు ఆయన 15 రోజులు మేము ఎందుకు అడుగుతాం? 20 రోజుల వరకు టైం ఇస్తున్నాం. 20 రోజుల వరకు ఆ బంగారం తెచ్చి డబ్బలు పెట్టి మాకు పిలువుర్రి, మమ్మల్ని ఫోన్ చేసి రమ్మనుర్రి, మేము వస్తాం, ఇది వంచుకుంటాం, ఇల్లు అడుగు జాగా ప్రతి ఒక్క గుంట కూడా దాన్ని కట్టి విడిచిపెట్ట. నేను కాదు, మీరు మాట్లాడేది ఎట్లున్నది అంటే మేము తిన్నట్టు మాట్లాడతాలేంది. ఫంక్షన్ చేయడానికే కదా మేము తీసుకున్నాం. మాకు ఎలా ఫంక్షన్ సంపాదించిన భూమి అది తిన్నది నేను తిన్నా, ఇద్దరం తీసుకున్నాం. ఆ ఖర్చు కూడా ఇద్దరం భరించాలి. అంటే నువ్వు తిన్నట్టే ఇప్పుడు ఆ బంగారం తీసుకపోయి నువ్వు కష్టపడి పైసలు తెచ్చుకొని పండుగలో తీసుకోవాలి. మాకేంది మేము తెచ్చుకో. సరే మా 15 రోజులు నాకు టైమే, 15 రోజుల వరకు నేను ఇచ్చేస్తా. సరే ఇంకో 5 రోజులు ఎక్కువ ఇచ్చారు. 20 రోజులు నువ్వు ఏమైనా ఉంటుంది చదివి బంగారం పట్టుకురా. ఈ నీళ్ళు కూడా ఏం తక్కువ లేదు, చేసేది చేస్తుంది, ఏం తెలియనట్టు ఉంటుంది. సరే వాళ్ళ పరిస్థితి మంచిగా లేక చేయక తీసినా తప్పే. అయినా కూడా ఆ కొడుకు ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏమో తీసేదో ఫంక్షన్ వాడుకున్నది. కాకపోతే ఏదున్నా కానీ కొద్దిగా ఓపిక పట్టుకొని ఏదైనా ఉంటే మేము మాట్లాడి సెట్ చేస్తాం, కానీ కొద్దిగా ఓపిక పట్టుకోవాలి, లుల్లు పెట్టుకోకూడదు. సరే మామయ్య, నేను ఓపికతోనే ఉన్నా. మరి తీసినాక నా అవసరానికి వాడుకున్నానే అని చెప్తే ఈ నలుగురిట్లా నేను మాట్లాడపోదును కదా, నేను సపరేట్గానే ఉంది కదా. చెప్పడం తప్పే, మీరే చూస్తారు కదా మామయ్య, చిన్నప్పటి నుంచి దాని విషయంలో నేను ఎంత ఓపికతో ఉన్నానో. ఓపిక పట్టుకోరా, మేము అందరం మాట్లాడి సెట్ చేస్తాం. ఇక మామయ్య చిన్నబాపు 20 రోజులు, వాళ్ళన్న 15 రోజులు అన్నారు కానీ నేను 20 రోజులు అన్నా. 20 రోజుల వరకు పైసలు తెచ్చి ఆయన అక్కడ కట్టుకొని బంగారం తెచ్చి నీకు అప్పచెప్పమాను. తెచ్చినాక నాకు ఫోన్ చేయరి, మేము వస్తాం. సరేనా? మరి కాదు, ఇక్కడ ఇంత మంది ఉన్నాం. సరే నాతోనంటే చెప్పడానికి భయపడవచ్చు మరి చిన్నబాపు, మరి వానికన్నా లేకపోతే మామయ్య కన్నా చెప్పచ్చు కదా. మరి నేను తీసుకున్నానే, నాకు అవసరం ఉన్నది, మెల్లగా అక్కకి ఎట్లనో అట్లా నచ్చయ్యపూరి అని మిమ్మల్ని మాట్లాడచ్చు కదా, మిమ్మల్ని అడిగినా తీసుకోవచ్చు కదా. దానికి ఒక్కదానికి ఏం అధికారం ఉంది అట్లకెళ్ళి తీయడానికి? గివి దొయ్య దొంగ బట్టలు వేసుకొచ్చుకోవడానికి వస్తుంది కదా. ఇవో నాకు 20 రోజులకు ఫోన్ చేయరి. ఇప్పుడు ఈ లెక్కలు ఇంకెంత ఏమున్నదో తేల్చేందుకు ఆయనకు ఫోన్ చేసి ఆయనకు చెప్పురి. ఏమన్నా మీకుతే మేము కట్టేది ఉంటే పైసలు కొడతాడు. మేము పోతున్నాం దా. ఏమన్నా అడుగుతాండో పైసలు, ఏం అడుగుతాడు, ఏమో తిప్పలు పడతాడు. కానీ ఆయన అట్టిగా తప్పుతో పట్టిస్తాను బిడ్డ. నువ్వే నేనేం తప్పుతో పట్టించింది, నువ్వు కూడా అట్లనే అంటాను. మొన్న 2-3 రోజులు ఏమైనా తిప్పలు కూడా తీయకపోను, అట్టిగా బంగారం కుదబెట్టువంటివి. కుదబెట్టుకుంటే ఆయన కుదబెట్టి మరి ఎక్కడికి వెళ్ళి ఎత్తాడు చెప్పు? ఉన్న జాబ్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నాకు మొన్న మందులకు కావాలంటే దాకాలకు పైసలు లేవని చెప్పిండు. సరే కుదబెట్టుకుంటారు కానీ ఇలా కుదబెట్టుకున్నాను ఒక్క మాట చెప్పిపోతుంది. నేను తీయలేని 10 మందిలో అబద్ధం ఆడుతుంది. మరి తీయలేదని చెప్పకపోతే ఏం చేయాలి? మరి మా చెల్లె తీసుకున్నట్టుంది. మరి ఇప్పుడు 10 మందిలో అడగాల్సిన అవసరం ఏమున్నది చెప్పు? నిమ్మలంగా ఇంట్లో అడగపోనా? ఏదో అడిగింది మరి నేను తీసుకున్నాను, నువ్వు చెప్పినా అయిపో కదా ఒక మాట.
నువ్వు గట్లే అంటూ ఆయన గట్లే ఆఖరికి వస్తే పోషమ్మ గుళ్ళు అంటారు మైసమ్మ గుళ్ళు అంటారు ఆఖరికి వస్తే మళ్ళీ తీసినా బయటపడుతుంది ఏమున్నది ఇలా చెప్పు అప్పుడే చెప్తే అయిపోవు కదా ఏమైనా మందిలో వారెత్తుంది ఇజ్జత్ తీస్తుంది నేను ఇంట్లో పుట్టపోయినా అని మంచిగా ఉండు ఏ గట్లా అనుకుంటావా కానీ అదొక్కటే పుట్టి అదే మంచిగా ఉంటే అయిపో నేను పుట్టకపోయినా మంచిగా ఉండు మా అమ్మకి అన్నది సపరేట్గా పోయింది సరే సరే ఏదో ఇక్కడికి వెళ్ళాలంటే మంచిగా మెదులుదాం కానీ ఇట్లా ఏం పని అవాదాలు ఆడుతూ అయింది అయిపోయింది కానీ 20 రోజుల్లో తెచ్చి పైసలు తెచ్చి మాదెత్తడుది మా అమ్మ ఉన్న కానీ నాకు ఇన్ని చీరలు రాకపోవు అటో ఇటో మా బాబు చూసుకున్నాడు ఆయంత లేకుండా అయిపోయింది దాని చేయబట్టి మళ్ళీ ఎందుకు ఎడతాను ఇది నేను ఏడవాలి కానీ నువ్వెందుకు ఎడతాను ఎట్లా పడితే అట్లా 10 మందిని ఇజ్జత్ తీసి పెట్టినాక ఏడవపోతే ఏం చేస్తారు అదే ఏం కాలే మా పైసలు అయితే ఎక్కడ కుట్టలే అది ఇప్పుడు నాకు భయం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు మనం పుట్టేటైతే అప్పుడే కార్యానికి ముందే మనకు పైసలు వచ్చు ఇప్పుడు 15 రోజులు అంటే అది 20 రోజులు అని చెప్పి అంటే వాళ్ళందరూ ఏమంటారంటే ఊరోళ్ళు ఇంకా ఆస్తి కోసం 2 అక్క చెల్లెలు గంతగానం కొట్టుకున్నారు ఇప్పుడు నిన్ను ఎట్లా నమ్మి మేము పైసలు ఇవ్వాలని అంటాను ఉన్నోళ్ళని ఊరు మొత్తం తెలిసింది ఊరు మొత్తం తెలిసేటట్టు ఆ రోజు అక్కడ అట్లా చేసింది అక్కడ బాబు చచ్చిపోయింది ఇలా ఫంక్షన్లో కూడా అట్లా చేసింది సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేనేం చేద్దాం అనుకుంటాను అంటే ఇదంతా మనతోని కాదు ఒకసారి వదిలేని పోయి కలుతాం పారి ఇప్పుడు ఆమెను కలితేనే ఏదో ఒకటి మన ఇప్పుడు వీళ్ళందరినీ కాళ్ళు మొక్కే బదులు ఆమె కాళ్ళు మొక్తేనే ఇంకో అదేనా ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుంది ఇప్పుడు పైసలు ఇస్తలేరు ఇప్పుడు అంతమంది ముందు మన నలుగురు ఉంటే ఏం కాకపో 10 రోజులు అటు ఇటు ఇప్పుడు మన చుట్టాల ముందు అందరి ముందు అంతమంది ముందు అడిగింది అది కావాలనే చేసింది అదే నేనే అందుకే అంటున్నా కదా మరి పోదాం పోయి మా ఏమంటావు సరే సరే అది కూడా మంచి పని వాళ్ళని ఇప్పుడు పైసలు కుడతలేదు నేను రానానికి నేను దాని కాలం మీద వాడా నిజంగా చెప్తాను ఇప్పుడు నువ్వు ఎట్లా చేసినా మనం మోసం అవుతుంది మనది తప్పు ఉంది నువ్వు ఒప్పుకోకపోయినా అమ్మతోడు మనది తప్పు ఉన్నది ఆడ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ చుట్టాల ముందు అంతమంది ముందు మనల్ని అవి గల్ల పట్టినట్టు అడిగినట్టు ఇప్పుడు మనం గిట్లా దేకపోవాలి ఇక మనం ఎటు కాకుండా అవుతాం అందుకే ఆమెనే మనం బతుకులాడుకుంటే నయం అర్థం చేసుకో నేను చెప్పేది నేను ప్లీజ్ ఒక్కసారి ఎప్పుడు నా మాట విన్నావు నువ్వు నేను దాని కాళ్ళే పట్టుకోను నువ్వు పట్టుకోకే నువ్వు రావే కానీ అట్టిగా రావే నువ్వేం మాట్లాడకే పక్కకు నిలిచోవే నువ్వు గంతే నేను మొత్తం నేను మాట్లాడుకుంటా నేను చేసుకుంటా నువ్వేం చేయకు నేను మాట్లాడుకుంటా గంతే సరేనా సరే పో బిడ్డ పో నువ్వు కూడా రా నువ్వు రామా నువ్వు కూడా రా నేను కూడా తయారు కాపు తయారయ్యేదేముంది ఇట్నే పాడుపడతా ఇంకా తయారై రావన్నా పండుగకేనట్టు ఇజ్జత్ తీసుకోని కదా పోవడానికి అవునా పెద్దదినే చిన్నదిన గురించి నువ్వు ఇన్ని రోజులు చెప్తా అంటే ఏదో అనుకున్నా ఇలా నా కళ్ళారా చూసేదాకా కూడా నాకు అర్థం కాలే అంత ఘోరమా దాని గురించి ఎవరు చెప్పినా కూడా నమ్మరు ఇంకా నీకేం తెలుసా అంతకంటే ఘోరంగా ఉంది అవునా చూసినావు కదా నువ్వే ఎట్లా లొల్లి పెట్టుకుంటుందో బంగారం తీసి కూడా అంతసేపు నేను తీయలే అని ఎట్లా బాధించింది ఒప్పుకుంటే అయిపోతుండే కదా ఒప్పుకోదు ఎందుకంటే కాసేపు గట్టిగా మాట్లాడితే అదే నోరు మూసుకొని ఊకుంటది అని అనుకుంది అన్నయ్య కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు ఆయన మంచోడే ఉండేరా ఈమె అసలు ఏం చేసిందో ఏమో మళ్ళీ మొత్తం అది అట్లా మార్చేసింది మునుపు అట్లేం లేదు తప్పుని తప్పే అనేటోడు నువ్వు గట్టిగా అడిగినావు కాబట్టి ఇస్తాను ఒప్పుకున్నది లేదంటే అసలు ఒప్పుకోకనే పోదు చూస్తా ఇప్పుడు 15 రోజులు అన్నారుగా ఏడుకలేదు చిన్నబాబు ఏం గిట్ల వచ్చారు అల్లుడే తీసుకొచ్చిండు మాట్లాడుతున్నట్ట అయితే పైసల కోసం మస్తు ట్రై చేసిన వదినే ఎక్కడ కూడా ఉడతలేవు పైసలు మళ్ళీ ఏమన్నా దొంగతనం చేస్తారా అట్లా కాదు ఇంత బంగారం కూడా అట్లా కాదు వదినే నేను మీకు ఇద్దామనే మస్తు ట్రై చేసిన కానీ ఎక్కడ కూడా నాకు పైసలు ఉడతలేవు కొంచెం నువ్వే అర్థం చేసుకుంటావని దానికి నన్ను ఏం చేయమంటావు నేను ఒప్పుకున్నా మీ అన్న ఒప్పుకోడు ఎట్లనే చేసి మీకు 15 రోజులు అన్నారు మీరు నేను ఇంకా 5 రోజులు ఎక్కువనే ఇచ్చిన నీకు కాలు మొక్తా వదినే నీకు దండం పెడతా వదినే ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నేను మస్తు ట్రై చేసిన వదినే పైసల కోసం ఎంతమందిని అడిగానో అంతమందిని అడిగిన ప్రతి ఇంటికి గడప తొక్కిన కానీ నాకు పైసలు కొడతలేవు నువ్వు ఫస్ట్ చేతుంది వాళ్ళని అడిగే కన్నా నిన్నే అడుగుదామని వచ్చిన అర్థం చేసుకో వదినే నేను ఒప్పుకున్నా మీ అన్న ఒప్పుకోడు కదా ఆయన ఏమంటాడో ఒకసారి ఆయననే అడగకపోయినావు అన్నని అడిగేటోనే కానీ ఆయన తొందర సీరియస్ అవుతాడు నా మీదకి కానీ నువ్వు చెప్తే వింటాడు వదినే ఒక్కసారి చెప్పి చూడు ప్లీజ్ మా కోసం ఒక్కసారి చెప్పి చూడు ఏ ఆగు నువ్వు దాని కాలేంది మొక్కేది
నువ్వెంతకు తెగించినవే సొంత చెల్లె ఆగు సొంత చెల్లె భర్త నన్ను చూడకుండా కాలు మొక్కించుకుంటాను అంటే ఇవాళ మా దగ్గర పైసలు లేవు నీ దగ్గర పైసలు ఉన్నావు అని ఎగురుతున్నావా అసలు ఇవన్నిటికి కారణము నువ్వే బాబు చచ్చిపోవడానికి కారణం నువ్వు మళ్ళా భూమి గురించి తీసి భూమి గురించి మమ్మల్ని రెచ్చగొట్టేటట్టు చేసి భూమి పట్టం మమ్మల్ని చేసుకునేటట్టు చేసినావు మళ్ళా బంగారం గురించి తీసినావు ఇప్పుడు 10 మందిలో తీసుకొని వచ్చినావు ఆఖరికత్తే నా మొగన్ని కాలు మొక్కించుకుంటాను అరే ఇవన్నీ అవసరం నీకు ఇప్పుడు చిన్నబాబు నువ్వు ఆగు ఎందుకింత ఇంట్లో కాదా టైం 10 రోజులని ఇచ్చేస్తామా తీసుకురా నువ్వు ఆగే ఇంత పగబడుతున్నావు ఎంత మంచి ధనానికైనా చెడుదనమే తీసుకొని వస్తుంది ఈ సంగతి ఎట్లా ఎత్తున్నావు చూడు నా మొగంతోనే కాలు మొక్కించుకున్నావు నువ్వు ఎందుకు మాట్లాడిస్తారా ఇందుకే తీసుకొచ్చినావు దాన్ని కాలు మొక్కించుకుంటా అని ఆగిందని ఆగినాం ఇంకో 18 రోజులు ఆగుమని బతిలాడుతాడు కదా చెల్ల ముఖం కాదు కానీ మర్రి ముఖం చూసాను నాకు బిడ్డ ఇలా కాలు మొక్కింది కదా అంతలో అయితే అనుకుంటే నేను చెప్తా నువ్వు కూడా ఒక మాట చెప్పు కాదు బాపు అసలు నేనేమన్నా ఆయన కాలు మొక్కమన్నానా సరే అని నేను సరే అనే లోపే అది ఎట్లా పడితే అట్నే మాట్లాడింది గురం తెలుసు కదా నీకు ఆయన పాపం తిరిగి అయితే ఎక్కడ రూపాయి ఉట్టలేదట ఆయన చెప్పంగానే నేను సరే తీ అని అందాం అనుకున్నా కదా మంచి అనువైనా బతిలాడు కానీ అల్లుని కూడా చెప్పు ఒక మాట దాని మాట అయినప్పుడు ఇది నా మొగంతో కాలు మొక్కించుకున్నది మరి ఇంటికి వచ్చిండు మరి ఏం మాట్లాడతారు మాట్లాడని అని ఊకోలే మాట్లాడిన కొద్దికి అన్న ఏమంటాడో అని రివర్స్ మాట్లాడి మరీ కాలు మొక్కించుకున్నది అయినా దీన్ని ఎందుకు ఇచ్చిపెట్టాలి నేను దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేయాలి మామకు ఫోన్ చేస్తా హలో మామ ఏడున్నవే ఒకసారి ఇంటికి రా మామ నువ్వు రా మామ నేను చెప్తా కానీ సరే అర్ధగంట అయినా మంచి ఇంకా గంట అయినా మంచి కానీ ఇంటికి మాత్రం రా నీతో మాట్లాడాలి నేను సరే జల్దీ రా ఏమైందిరా బిడ్డ ఫోన్ చేస్తాను నేను పంచాయతీలో ఉన్నా ఏమైందిరా ఏమున్నది మామ పొద్దుగల నువ్వు చూసినావు కదా నీ పెద్ద కోడలు చేసిన భాగవతం దానికి నీ కొడుకు పోయి బయట పైసలు అడిగిండు ఎక్కడ పైసలు పుట్టలే పుట్టినందుకు ఇక మందిని బతిమలాడేందుకు మా వదినే బతిమలాడతా అని చెప్పి ఇంటికి వేయండు ఇంటికి అయినందుకు అది నా దగ్గర పైసలు ఇవ్వనందుకు మరి ఆగలే కదా సరే మరి పైసలు వెళ్ళినప్పుడు 20 రోజులు కాకుండా ఇంక 20 రోజులు తీసుకొని పైసలు తీసుకురా అనొచ్చు కదా అసలు నాకు అవసరం లేదు నీకు వెళ్ళిపోతే నేనేం చేయాలి అని చెప్పి నా మొగుని కాలు మొక్కించుకున్నదే అంత దూరం ఎందుకు వచ్చిందట ఎంత అయినా కూడా మరి అట్లా ఎందుకు ఒప్పుకున్నాడు ఆయన నేను దాన్ని ఇడిచిపెట్టా మామ భూమి ఎట్లాగో నా పేరు మీద ఉంది పోయి మనం కనీలు వాద్దాంపా అది రావాలి నేను దాంతో లొల్లి పెట్టుకోవాలి వద్దు బిడ్డ నా మాట అయిను చిన్నగా పెద్దగా తట్టుంది కళ్ళ వరకు వెళ్ళకు అంత దూరం ఆలోచించకు మామ అవసరం లేదు నువ్వు 4 పెద్ద మనుషులను చెప్పుకొని తీసుకొని రా కనీలు వాద్దాం నువ్వు ఇట్లా అయిపోతే మాత్రం నేను చచ్చినంత తొట్టే గీడేం చెప్తానవే నేను ఇంట్లో అంతా ఇంకులాడుతున్నా ఏం ఆలోచిస్తున్నావు పొద్దుగా జరిగిన దాని గురించి ఏంది అవును మా చెల్లె అంత గింతగానం దిగజారిపోయింది ఏంది అరే మరి తీసుకుంటే నేను తీసుకున్నాక నాకు అవసరం ఉంది అని ముందుగా చెప్తే గా 10 మందిలో మనం బంగారం ముచ్చడి తీయకపోదాం కదా అసలు రాను రాను గింత దరిద్రంగా ఎందుకు తయారవుతుంది ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది అది ఆమెకే తెలియాలి ఆయనకే తెలియాలి మనసులో కాదు ఇప్పుడు బంగారం తీసుకున్నాక మరి నాకు అవసరం ఉన్నది నేనే వాడుకున్నా అని చెప్పేసి అంటే అయిపోతుంది కదా ఇప్పుడు ఆ 10 మందిలో మనం అడిగేదాకా చూసుకోకుండా అయిపోవు కదా సరే ఇప్పుడు వాళ్ళకు 15 రోజులు టైం పెట్టినాం కదా ఓ పని చేద్దామా ఇప్పుడు చెల్లె నేను ఇద్దరం కలిసి బంగారం పంచుకుంటాం కదా అది ఉన్నది 14 తులాలు అందులోకెళ్ళి 3 తులాలు ఇప్పుడు చెల్లె వాడుకున్నది కదా ఇంకొక 4 తులాలు దానికి ఇచ్చేసి మన 7 తులాలు మనం తెచ్చుకుందాం అగో గట్టెట్టుంటుంది బంగారం మొత్తం పెద్ద మనుషులు కూడా పెట్టినాకనే సరే సగం పంచుకుందాం తెలివి ఉంది తెలివి లేక మాట్లాడతావే అంటే వాళ్ళు ఎట్లా ఆడతావు నువ్వు కూడా గట్టినే ఆడతావా అట్లా కాదు ఇప్పుడు వాళ్ళు ఏడుకెళ్ళి తెస్తారు చెప్పు 15 రోజులు ఏడుకెళ్ళి అన్నది ఏమని అసలు దొంగతనం చేసినా తప్పు చెప్పక చేయగా తీసుకొని బ్యాంకులో పెట్టుకురా ఏం చేసినా ఏం తెలియదు తెచ్చి ముంగట పెట్టినాక అందరు ముంగట చూసినాకనే పంచుకుందాం నువ్వేంది వాళ్ళకి వత్తాసు బతికి మాట్లాడుతున్నావు వత్తాసు ఏం లేదు ఎట్లయినా బంగారం చెరసగమే కదా వాళ్ళది వాళ్ళే వాడుకున్నారు అనుకోవచ్చు కదా ఓ 4 తులాలు వాళ్ళకి ఇచ్చేతే అవసరం లేదు అది ఎంత ఉందో ఈసం ఎత్తు రాని పావులు ఎత్తు రాని అర్ధ తులం రాని తులం రాని పెద్ద మనుషుల ముంగట పెట్టినాకనే చెరసగం పంచుకుందాం అంతే ఊకో కొర్రకు నువ్వు ఏమైంది దీనికి రజనక్క అగో ఏం చెప్తున్నావు అక్క ఇక్కడ పండు
ఏం లేదురా, కోడి పిల్ల నీళ్ళలో తడిచింది, అది వణుకుతుంది, బయట ఉంటే కోళ్ళు కొడతాయని దాని కింద గమ్మిన. సరే కానీ మీ తమ్మునికి సంబంధం చూస్తుర్రా అక్క? ఏడరా, ఇంకా చూస్తలేము, వాడు మొన్ననే వచ్చిండు కదా, చూడాలి. అయ్యో గాడిదెత్తున్నాడు కదా అక్క, ఇంకా పెళ్ళి చేయరా? అట్లని కాదే, 1 monthలో ఏముందో తెలియదు కదా, మరి వాడు ఎవరినన్నా ప్రేమిస్తాడా ఆ ముచ్చట కూడా నాకైతే ఇంకేం తెలియదు. మొన్ననే బయట నుంచి వచ్చే, ఒకసారి అడగాలి, దబ్బన చేసుకుంటా అంటే చూద్దాం. పెళ్ళి చేసుకుంటే నాకు చెప్పక్క. ఎందుకురా? మా పెద్దనాన్న వాళ్ళ బిడ్డ ఉన్నది పెళ్ళికి. అమ్మ ఏం చెప్తుందిరా? చదువు అయిపోయింది అక్క, జాబ్ సర్చింగ్లో ఉంది ఇప్పుడు. అవునా, సరే ఒకసారి మా వాళ్ళనైతే అడుగుతా, చేసుకుంటా అనేది ఉంటే చెప్తుంది. సరే అక్క చెప్పండి, మీ పవన్ మంచోడే కదా, చెప్పండి, అడిగి చూడండి ఒకసారి. సరేరా. సరే అక్క, గిదే ముచ్చట చెప్దామని వచ్చిన. సరే తీరా, వాళ్ళని అడిగి నీకు చెప్తుంది. సరే అక్క. తిన్నరా అక్క? ఇంకా తినలేదు, తినాలి. పోయేస్తా అక్క. అరే మెల్లగా. అయ్యో ఈ నెత్తి మంచిగా రుద్దుకుంటే ఏందే, మొత్తం ఈడితే పాడైంది. చూసినా జిడ్డు ఎట్టుంది అంతా. మంచిగానే ఉన్నది. మొత్తం 10-15 రోజుల నుంచి అక్కడనే ఉంటే ఏడసక్క తానం చేయాల్సి వచ్చింది. మీరు ఇక్కడ పెయిన్లు చూసుకుంటుండ్రు, అక్కడ మీ చెల్లె భూమిని కబ్జా చేస్తుంది. మా చెల్లె భూమిని కబ్జా చేస్తుండేంది? నీకెట్లా తెలుసు? నేను రాగా చూసుకుంటూ వచ్చిన. అవునా? ఏం చెప్తారా? 4-5 తీసుకొచ్చి భూమి చుట్టూ కనీలు వాతుర్రు. అవునా? కనీలు వాతుడు ఏంది? మనకి చెప్పకుండా కనీలు వాతుడేంది? అదే నాకు అర్థమైతలేదు కదా. మంచిగానే మా గట్ సైడ్ మట్టి లోపటిగాను, మంచిగానే లోపటిగాను మట్టి మంచిగా. ఎందుకు బిడ్డ ఇదంతా లొల్లి? ఆయన వల్ల వినిపించుకున్నాక వాళ్ళం కూడా పాత కూడా కాదా? ఏం అవసరం లేదు, దానికి ఏం చెప్పేది. వాళ్ళు నువ్వు ఒక్కదాని పాతుకుంటే లెక్క అయితే అదిరా. నేను నాది లెక్కనే, అన్ని ఎత్తి ఇట్లనే. నీతో ఇదో కోసున్నది కొత్త పాడు కానీ చెప్పు తినవు నువ్వు. ఒక్కరు పాతుకుంటారా? ఇద్దరు లేని అది దానికి ఇస్తా నేను, నాది నేను రాసుకున్నాను ఎందుకు అనుకుంటాను. నీకు ఇలా వంచిరు నువ్వు ఇదే కోసం చెప్పు తినవే. నీతో ఇదే కోసం మొదటిసారి. ఇవన్నీ ఇక్కడి కనీలు ఎవరు వాతారు? అరే అసలు శాతగాని మనిషివి, ఓటు వేయి ఓటవుతుంది. ఎందుకే అంత ఆపేసిన పాడుగా నీకు? అరే వాళ్ళు వచ్చినాక చూసుకున్నాక మంచుకో, మన తీరాదు. రామచంద్ర ఇతరు గోసుగా ఉన్నవి. వాళ్ళు వస్తారు కాదా, అక్క వస్తుందాగో కథం. ఇక లొల్లి మొదలైంది. ఆగే అంటే ఆగపోతుంది నువ్వు. కొత్త పాడుగాను కదనే, మళ్ళీ పెద్ద లొల్లు చెప్పు తినవైతే ఏమి లేదా? అరే రామచంద్ర ఏంది? ఎవరి భూమి ఎవరు మంచారు కనీలు? ఏంది నువ్వు ఏడి ఖచ్చితంతా బరాబర్దంతా? నా భూమిలో కనీలు ఎందుకు వస్తారు మీరు? ఏంది మామ ఇది? నీ భూమి నీ పేరు మీద ఉందా? ఏది నీ భూమి? ఏదే ఇక్కడ ఎవరు అడిగిన కనీలు వస్తాను? నా పేరు ఉంది కాబట్టి నేను కనీలు వస్తాను. ఏడ గెట్లేడ వాతిన నువ్వు కనీలు వస్తాను? వాడాడి నీ మొగని రమ్మని ఎన్నుకుండి మొత్తం నాటకాలు తెస్తాడు. ఎన్నుకుండి ముంగడి నడిపిస్తాడు. ఇదంతా నల్లికుంటాడు. నీ ఒక్కదాన్ని అనుకుంటానవా? ఇక్కడ లేరా వీళ్ళందరూ? అరే ఎక్కువ తక్కువ మాట్లాడకు బాపు. నీకేమైంది? నీ తెలివేమైంది? చెప్పిందని చెప్పేసి నాకు ఎవరితో సంబంధం లేదు. నా భూమిలో నేను కనీలు వాతుకుంటే నా ఇష్టం. నీ భూమాన్ని ఎవరు చెప్పిండో? నీకు ఎవరైనా రాసిచ్చిన నీ భూమాని? చెప్పు తినవైతే అందరికన్నా తీసుకుపోయాలి స్టేషన్ లో పెడతా. నకరాలు చెప్తున్నావా? ఏం కాదు. మీరెట్లా చెప్తురు మావయ్య? నాకు తెలియకుండా చెప్తున్నాం రా, చెప్తా ఇంట్లో నాకు ఒక ఫోన్ చేయరా? నాకు ఎవరో నా ఊరి గిట్లకెళ్ళి బాట బిడ్డ పోతా అంటే బండి మీద పోతుంటే చూసిందట. వాడేది వాడిని వీలు వాడిని ఫస్ట్ వాడిని రమ్మని వాడు ఆడదామో కూడా నాకు అర్థం కాదు. ఎన్నుకుండి బరాబర్ మాట్లాడతా. రమ్మన్ ఎందుకు నడతావు? చిన్నాలుడు ఇక్కడ పొలం కాడ లొల్లి అయితే అందుకో గిట్లు బతుకునే కాడ నువ్వేం చేస్తాను కూడా పని అంతా తెలిసి పెట్టుకొని చెప్పాను. అర్జెంట్ కొట్టుకుంటారు. ఏదని జాగా? ఎక్కడికి వెళ్ళి వచ్చినవా? నీ జాగా ఏడికెళ్ళి తీసుకొచ్చినవా నువ్వు భూమి? నువ్వు ఎవరిని కనీలు వస్తున్నావు? ఫస్ట్ వన్ రమ్మను. నేను మాట్లాడకు. నీకేమైనా ఉంటే నీ ఇంటికాడ చాలు. బరాబర్ ఉంది. నకరాలు చెప్తున్నావా? ఊపుకున్న కొద్ది తెలిసి చేస్తున్నావా? తెలియక చేస్తున్నావా? మీరు ఎంతమంది ఏం చెప్పినా నేను ఏం పట్టించుకోను.
ఆడదానివా మొగనివే మొగలను తీసుకొని వచ్చి కనీలు మాత్రం నీ మొగడు నాడింట్లో అన్నాడు ఆడదాని లెక్క నా మొగని పక్కన వేసుకోకు నువ్వు అంటావు బరాబర్ వాడు రాని వాడు మరి నకరాలు చెప్తారు మళ్ళీ ఊకున్న కొద్ది ఏ మామ ఫోన్ చేయి ఎట్లా నకరాలు చేస్తారు బాగా ఊకున్న కొద్ది ఎవరిని అడిగి అసలు పాతిరి ఇక్కడ కనీలు చేసిండు ఏమైంది నడింట్లో వంట పైన చేసిందంత వేసి ఏమైంది అడుగుతున్నావా నువ్వు ఇంట్లో వండి ఆడదాన్ని ముంగటేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు అర్థం కాదు ఏమైంది కాదు కనీలు ఏంది కనీలు ఏంది చెప్పు కనీలా నేను దిగి చుట్టూ కనీలు ఏంది వాడు కాదు వీడి లంగా నీకు తెలుస్తలేదు వీడే పచ్చి లంగా ఆమెను ముంగటేసి వీడి ఇంట్లో వండి తెలియదు అసలు ఏం జరిగింది అబ్బా ఎందుకు నాటకాలు చెప్తావు తెలియదు అనుకుంటా కనీలు బాతింది నువ్వేనా నేనే బాతినా ఎందుకు ఎందుకు బాతినావే ఎందుకు బాతినావు అబ్బా ఏం తెలియదు ఎందుకు ఎత్తాను లొల్లి ఇప్పుడు కొట్టుకోరు మా ముంగట బాతుకుంటే తప్పేమున్నది ఏది నీ జాగా అని వాడుతున్నావే ఏది జాగే చెప్పు ముందే కానీ ఆమె కాళ్ళు మొక్క వచ్చిన మళ్ళీ గిట్లెందుకు ఎత్తాను కాళ్ళు మొక్కు ఇక్కడికి వచ్చమై చేసేది బద్రి నాకు తెలియదు ఇట్లా ఎత్తాందని నాకు తెలియదు ఎందుకు బాగా ఎత్తారు నీకేం అవసరం అంత విషయం నీకు తెలియదు వీళ్ళు వాటిదేది తెలిసినప్పుడు అద్దని చెప్పినా ఆపిన అద్దంటే నలుగురు తీసుకొని ఇంత ఇసుక తిడతానవేంది ఇంత పెద్దగా ఎందుకు ఎత్తాను లొల్లి మీ ఇద్దరిని నరికి పాత పెడతా భూమిలో నకరాలు చెప్తురా ఊకున్న కొద్ది మీదకి రాకన్నా వండు చేసేదంతా నువ్వే నువ్వు డ్రామాలు చేయకు చేసేదంతా నువ్వే మళ్ళీ ఆడల మీద ఆడదాయి మొగల మీకు ఎగురుతుంది కనబడతాను నీ కళ్ళు నువ్వు ఆడల మీద రాకన్నా నేను నువ్వు ఆడదాన్ని ముంగటేసి మళ్ళీ నువ్వు ఆడదాన్ని ముంగటేసి ఆడల మీద కాదు వాడు ఆడదాన్ని ముంగటేసి మళ్ళీ ఆడదాని మీదకి రాకంటే ఏం జరిగిందో తెలియదు ఒక రెండు మాట్లాడతా నువ్వు పచ్చి మాటలు మాట్లాడకు ఎవరిని అడిగి కనీలు బాతిరయ్యా నాకు తెలియదు నేను ఒకసారి దాన్ని మాట్లాడతా ఒక్క నిమిషం నీకు తెలియదు అన్నావు ఇంట్లో పెన్లం ఏడికి పోయి ఏడ మాట్లాడుతుంది ఎవరి దగ్గర పోయి కలుతుంది అనేది నీకు ఏం లేదు ఇంతమంది పెద్ద మనుషులు ఎవరు తీసుకొచ్చారు పైసల కోసం వేరే ఊరు పోయినా వచ్చే లోపి అంతా చేసింది అడుగు మరి అందుకే నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తాం మేము ఇక్కడ కూర్చుంటాం ఇస్తారు వేసుకొని కూర్చుంటాం టైం ఇచ్చి మాట్లాడతాం ఎందుకే ఇట్లా చేస్తావు కడుపుతానున్నావు కాదు ఎందుకే ఇంత గలీజ్గా ఆలోచిస్తాను నువ్వు నేను గలీజ్గా ఆలోచించలే వాళ్ళే నన్ను తీసి పారేస్తారు మొత్తం నేను కూడా చెప్పినా సరే చెప్పినా కొట్టినావు అయిపోయింది అన్న కొట్టిర్రు ఇగో ఈయన చేయలా బట్టి నువ్వు కొట్టినావు అయిపోయింది అయిపోయింది ఇగో ఇప్పటి నుంచి అదేవలే మీ అమ్మ ఇంట్లో కూడా ఉండం మేము ఓకేనా అమ్మ ఇంట్లో ఉండం తాళం ఎత్తాం నేను సంపాదించుకున్న దాంట్లో నేను ఉంటా 20 గుంటలు ఏదైతుందో అదద్దు ఆ ఇల్లు వద్దు ఆ బంగారం వద్దు ఏమద్దు నేను నేనే అని సంపాదించుకుంటా అప్పటి వరకు ఆ ఇంట్లో నేను ఉండా ఇళ్ళలో ఉండా అవసరం లేదు అమ్మ నిజం చెప్తాను అవసరం లేదని అంటారు నువ్వు ఉన్న ఒక్కన్నను కూడా నీ సైడ్ మలుపుకున్నావే చిన్న బాబుని కూడా నీ సైడ్ మలుపుకున్నావు అరే నువ్వు కూడా బాబు మీద చేయొస్తున్నావా ఆఖరికి అత్తే రేపటి రోజు నేను అవసరం పడనారా అదే ఒక్కటే అక్కనారా నీకు చూస్తా నీ సంగతి చూస్తా మీరు అంత సత్త నాశనం అయిపోతారు కలుపుతాడు నన్ను చూడకుండా కూడా నన్ను అంత ఎత్తుగడ్డల మీకు నూకెత్తారు చెప్తారా మీ సంగతి కనీలు లేవట్టినప్పుడు ఆదికి రాలే కడుపుతున్నావు ఉండరే మీరా ఇంట్లో ఉండి నాశనం అయిపోరు మీరు చూసిన వాళ్ళు ఎట్లా సాపిస్తుందో ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి కలుగుతాయి అన్న మాటలు మనకేం తెలుసు నువ్వే చూడదాను నేనే చూడదాను నువ్వు మనిషి మీద ముడుతున్నావు అని నాకు అర్థం కాదు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినవే తినేది మంచిగా తింటే వాడైనా సపోర్ట్ చేస్తాడు అయ్యైనా సపోర్ట్ చేస్తాడు నేనైనా సపోర్ట్ చేస్తాను అక్రమంగా వచ్చి కన్నీళ్ళు వాతుడు ఎట్లనే కడుతోనున్నవాడే నేను అందించి పెట్టిపోతున్నానే నువ్వు నాతో మంచిగా ఉంటే నేను దీంతో ఎట్లా నీతో కూడా అట్లనే ఉండేటోని పోనీ అది ఎవరిని పెరుగుతుంది ఇంట్లోకి వెళ్ళి వీక్తేనే ఇంకా నయ్యం ఆ కనీలని వీకెత్తావు ఆ కనీలు మొత్తం వీకెత్తా వీకని వద్దు బిడ్డ అదే నా మాట నిలిచారా ఆవేశంలో మీరు కిషోర్ నిర్ణయం తీసుకోవడం మంచిది ఆవేశాలు నేను తీసుకుంటలేను కొంచెం ఆలోచించున్నావు కదా బావేనా నా మీదనే చేసుకున్నాడు ఆయన నేను నాకు ఎట్లుండ బుద్ధి అవుతుంది ఏదో అట్లా చేసినాడు మీరు ఇట్లా చేస్తారా మేము పోతామే ఉండమను వాళ్ళని వచ్చి ఉండమని ఇక మేము ఉండం అయినా ఎంత మాట్లాడినా మీరు ఒకటే మళ్ళీ అట్లాంటిది బ్రో మా చూసారు మీరంతా అరే చెప్తే వీళ్ళినరా వాళ్ళినరా
అద్దంటే పోవట్ట వీళ్ళు రోజుకు మురుగుతుంది పంచే కానీ తగ్గుతలేదు. ఇది అద్దంటే పోతాండ్రు, ఎటు పోయి ఎటు అవుతుందో ఏమో నాకు అర్థం అవుతలేదు. అన్నా అన్న ఇల్లు కిరాయికి ఉందా? అన్న కిరాయికి ఉన్నా ఈమె మల్లాబీడే కదా అన్న. మల్లె బిడ్డ ఇయ్యమన్నా. ఎందుకన్నా? ఇయ్యమన్నా మల్లాబీడే కదా. సారీ వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా అనుకుంటున్నారా? అయితే మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మాకు వైల్డ్ క్రియేటర్స్ ఒరిజినల్స్ అనే ఛానల్ కూడా ఉంది. అందులో లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీస్ అనేటివి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇదైతే ఎలాగో మీరు ఫ్యామిలీ స్టోరీస్ చూస్తున్నారో, మీకు అప్పుడప్పుడు కొంచెం కొత్తగా చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వైల్డ్ క్రియేటర్స్ ఒరిజినల్స్ అనే ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీస్ అయితే చూడండి. చిన్న హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇంకా కంటిన్యూ చేయండి. అప్పటి నుంచి తిరుగుతాను, ఎవ్వరు ఇల్లు కిరాయికి ఎత్తలేరు. ఇప్పుడు ఏం చేద్దామే? మరి ఎట్లా? నాకు కూడా ఏం అర్థమైతలేదు. నువ్వు అయినా ఇంట్లో ఉండనని నన్ను ఒక్క మాట కూడా అడగపోతుంది, పుసుక్కనే చెప్పినవి ఏందాడా? కాదు మరి ఇజ్జత్ పోలేదా అనే, మరి నువ్వు చూసి కూడా గట్లా అంటావు. ఇప్పుడు మనకి ఇల్లు కిరాయికి ఇవ్వడానికి కారణం కూడా మన లొల్లే. అవో మీరు మళ్ళీ బిడ్డలు కదా, మీకు ఇల్లే ఈ కిరాయికి ఏమని అంటాను. మరి ఎట్లా ఏం చేద్దాం? షెట్ కింద కూర్చుందాం. షెట్ కింద మంచం వేసుకొని పండుకుందాం. మంచం కూడా లేదా, పందాం సప్పుడే షెట్ కింద. ఇల్లు నాకు తెలిసిన వాళ్ళేనే, అప్పట్లో అన్నాడు ఇల్లు కిరాయికి ఇస్తా అని చెప్పి. ఒకసారి అడుగుదామా? ఇక గిన్ని ప్రయత్నాలు చేసినాం కదా, ఒక్కటి చేద్దాంపా. నీకు తెలిసిన లాంటిగా ఆయనే బయటకు వస్తాడు. అడుగుదాం. ఇంట్లో కిరాయికి ఇల్లులు ఉన్నాయా? తండ్రిని చంపిన బిడ్డ అక్కజల్లాని ఇల్లే కదా ఇద్దరు? ఏ కాదే, ఇల్లే ఇద్దరు. వీళ్ళకు ఇయ్యం ఇల్లు. అగో నువ్వు చూసినావా? ఎట్లా వాడు తట్నే మాట్లాడుతున్నావు? నీ ఇల్లద్దు నువ్వద్దు నాడు. ఇంకా తెలిసిన మనిషి అంటివి. అమ్మా నాతోటి కాదు. ఇక ఏమైంది? నీరసం వస్తుంది. ఏమైనా తాగుతావా? నాకేమద్దు, మన దగ్గర ఏముందని తాగుతావు? కొనుక్కుందామన్నా రూపాయి లేకుండా అయిపోయింది. గవ్వాని ఎందుకు మాట్లాడుతున్నావు అని శాతనైతే లేదా? అయితే కాళ్ళు గున్నుతున్నాయి. ఇంకో 2-3 ఇల్లులు తిరుగుదాం పావే. అమ్మ నేను తిరిగి ఈడ కూర్చుంటా, కావాలంటే నువ్వు వైరా పెయినా కూడా వేస్తే అందరూ మీ నాన్నని చంపిరు అంటారు. బావా అన్నయ్య వాళ్ళ ఊర్లోనే ఉన్నా, ఇప్పుడే బయలుదేరినా. ఒక్క నిమిషం మళ్ళీ వేస్తా. మీరేంది ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని అడిగేది, మీరేంది ఇక్కడ ఉన్నారు? అది కిరాయికి ఇల్లు కోసం వెతుకుతాను. మీ ఇల్లు ఏమైంది? మా ఇల్లు గొడవల మీద మాకు లేకుండా అయిపోయింది వదినే. ఇల్లు కిరాయి కోసం అని ఇంట్లాడితే ఎవ్వరు ఇత్తలేరు. తిరిగి నీరసం వచ్చిందని ఈడ కూసున్నాయి. ఇక మీకు ఇల్లు దొరికే వరకు మా ఊరికి పోదాం రండి. మా ఇంట్లో ఉందరు. అసలే కడుపుతోటి ఉన్నావు నువ్వు. టైంకి తినకపోతే ఇబ్బంది అవుతుంది. పోదాం రండి. ఏంది సప్పుడు చేస్తలేదు? పోదాం రండి. నేనేమన్నా దూరం దాన్నా? లోపలికి రండి, కూర్చోండి, నీళ్ళు తీసుకొస్తా. ఇగోరి ఈ పైసలు తీసుకొని బంగారం విడిపించుకోర్రి. తీసుకోర్రి. నేను మీ వదినకేం చెప్పను. తీసుకో కదా. ఈ వదిన మనూరు కాకపోయినా మనల్ని అర్థం చేసుకొని ఇస్తుంది. అదే మనూరులో అయితే 1 రూపాయి అన్న పుట్టిందా? ఈ పైసలు తీసుకొని ఆ బంగారం విడిపిద్దాం. ఇప్పటికైతే ఈ గండాన్ని గట్టెక్కించుకుందాం. పోయి మన ఇంట్లో మనం ఉందాం. తీసుకో. ఏం పని చేస్తానురా? ఏం లేదు, ఎగిట వచ్చినావు? నీ దగ్గరికే నచ్చిన. మొన్న నీకు వాట్సాప్లో అమ్మాయి ఫోటో పంపిస్తుంది కదా, చూసినావు సప్పుడు ఇవ్వకుండా మళ్ళా చేసుకుంటావు అమ్మాయిని? నాకు అద్దు బాబు, నేను చేసుకోను. ఆ అమ్మాయిని చేసుకోవా? అసలే పెళ్లి చేసుకోవా? నేను అసలు పెళ్ళే చేసుకోను. ఎందుకు నాకు అట్లా అంటావు?
కాదే నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. నువ్వు అమ్మ ఎప్పుడన్నా కలిసి ఉన్నారా అనే? అరే నువ్వు ఉట్టక ముందు మస్తు కలిసే ఉన్నావురా. నువ్వు ఉట్టినాకనే ఏదో మనస్పర్ధలు వచ్చినాయి, దూరం ఉన్నావు. మమ్మల్ని చూసుకుంటూ పెళ్లి చేసుకుంటే ఎట్లుంటావురా? మా గురించి ఆలోచించకురా నువ్వు. మేము కాడికి దగ్గర ఊరికి దూరం అయ్యే వయసు వచ్చింది మాకు. మా గురించి ఎందుకురా? నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు నీ గుండె మీద చేసుకొని చెప్పే బాపు. ఇన్ని సంవత్సరాల అమ్మతో ఎప్పుడన్నా ప్రేమతో ఉన్నావా నేను? అరే మా గురించి కాదురా, మంచి గుణం ఆదర్శంగా తీసుకోరా నువ్వు. మంచిగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారే ఆదర్శంగా తీసుకోనీకి? మా దోస్తుగాలనే చూస్తానా కదా, పెళ్లి చేసుకున్నారు, ఏదో ఒక గొడవ పెట్టుకుంటారు, విడిపోతుర్రు. ఇప్పుడు వాళ్ళే చెప్తుర్రు పెళ్లి చేసుకోకురా అని చెప్పి. ఇప్పుడు నీకు కష్టం అనిపోయిరా ఒంటరిగా ఉంటే. ఇప్పుడు హోటల్ తినచ్చు, మూటలు వండొచ్చు, సినిమాలు షికార్లు దేశాలు మొత్తం తిరగచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నా వయసు వచ్చినప్పుడు తెలుస్తారా నీకు తోడు అనేది ఎంత ముఖ్యమో. ఒరియకే బాపు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు. నేను దేశాల్లో ఉన్నప్పుడు కూడా అంతే, ఫోన్ చేసుకుంటా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా అని చెప్పేసి. ఇక్కడ ఉండాలా మళ్ళీ దేశం గిట్ట పోవాలా నేను? ఎప్పుడు చూడు సోది పెట్టుకుంటానే ఉంటావు. అరే నేను చెప్పే స్టోరీ కాదురా, జీవితం రా ఇది. ఎన్నటింటారా నా మాట నువ్వు? ఈ కోళ్ళు ఆకిట్లా ఆకిటే వస్తున్నాయి, తంగడంగడి ఎత్తన్నాయి. అవుగాని నీకు ఇతేమైంది కనబడతలే? వేగ వదిన వాళ్ళ ఇంటికి పోయింది, కాసేపు మాట్లాడతక్క అని వదినే అని. వదినే, నీకు చిన్నదిన విషయం ఏమన్నా తెలిసిందా? చిన్న వదిన విషయమా? ఏమైందట్రా? వాళ్ళు అదే ఊళ్ళో గౌన్లో ఇంట్లో కిరాయి ఉంటురట. కిరాయికా? కిరాయికి ఉండుడేంది అసలు? ఆ రోజు చిన్న లొల్లైనప్పుడు నేను పోతా అన్నాడట కదా. అంటే ఏదో మాట వరుస కన్నాడు అనుకున్నా. పిల్లగాడు నిజంగానే పోయి వేరే ఇంట్లో కిరాయి ఉంటాడా? ఆయన చెప్పింది నిజమే కావచ్చు అయ్యా. మనమే ఆ రోజు కోపంలో ఆవేశంలో మీరందరూ ఒక్కటే అని ఎట్లా పడితే అట్నే మాట్లాడినాం. ఆయనకు తెలియదు నిజమే, మా చెల్లె గయ్యాడిది. అది ఏడు ఆయనను జాగనిస్తుంది. ఆయన తెలియకుండానే వచ్చా కన్నీళ్ళు వాతినట్టుంది. అందుకే ఆ పిల్లగాడు నాకేం తెలియదు ఏం తెలియదు అని చెప్పినా కూడా మనం వినలే. గట్టిగా ఆయన తప్పు పట్టుకున్నాం అయ్యా. ఏమో ఎవరు నమ్మస్తే ఎట్లా ఇయ్యాలి రేపు? లేదు, ఆయన ఇంట్లోకి వెళ్ళి పోతా అన్నప్పుడు మనం ఉట్టిగానే అన్నాడు కావచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూసినావా నిజంగానే వేయండు. అంటే ఆయన ఏం తప్పు చేయనట్టే కదా. చిన్న కూడా మస్తు బాధపడుతున్నట్టు వదినే. ఆయన ఎంత బాధపడుతుండో ఏమో. ఇవరకే అత్తగారింటికి వచ్చి బతుకుతాడని చాలా సందర్భాలలో బాధపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ఊళ్ళోనే ఇంకో ఇంట్లో కిరాయి ఉండు అంటే ఎంత ఘోరంగా ఉంటుంది. ఒకసారి నువ్వన్నా ఫోన్ చేసి మాట్లాడరాదు, ఏమనుకుంటాడో. నేనేం మాట్లాడనే, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది తెలియదు, ఎందుకు వచ్చినా కూడా తెలియదు. ఇప్పుడు మనం పోయి ఏలు పెట్టినాం అనుకో, రేపటికల్లా ఏదైనా కూడా మళ్ళీ మనల్ని అంటారు. ఇప్పటికే మనం ఎవరిని ఇస్తారు. పోనీ ఎట్లా జరిగేది ఉంటే గట్లా జరుగుతుంది. ఏమనుకుంటాడో ఓసారి చేసి మాట్లాడితే అయిపోగా. బాబు పండుగ దగ్గరకు వస్తుంది, అమ్మ ఇప్పుడు మనతో ఉంటే ఎంత మంచిగా ఉండే. అరే ఈ కాని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచించకురా నువ్వు. అయినా అమ్మనికి అమ్మ అక్క ఉన్నది కదరా, అక్కను పిలుచుకుందాం. అట్లనే చెల్లెని కూడా రమ్మందాం రా. నువ్వు పిలువమంటే అక్క దగ్గరకు పోయి వెళ్తానే నేను, కానీ చెల్లె దగ్గరికి నేను అస్సలు పోను బాపు. అదేంద్రండి మంకపట్టు? పాపం వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడ్డరా చెల్లుని బావ. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేకపోతే ఎవరు తిస్తారు? అయినా చిన్నప్పుడు చెల్లెను ఎంత ప్రేమగా ఆడిచ్చినవురా, ఏదంటే అది కొనిచ్చినవు, భుజాల మీద ఎత్తుకొని తిప్పినవు. ఆ ప్రేమలన్నీ ఇప్పుడు ఎట్లా మర్చిపోతాను రెండు భాషలు? అది బిడ్డ, కొంచెం మనసు నిమ్మలం చేసుకొని అక్కను చెల్లెను బావలందరినీ మన పండుగకు తీసుకొచ్చుకుందాంరా. బాపు చెల్లెంటే నాకు ఇప్పటికైనా ఇష్టమేనే, కానీ అది ఎవరినో పెళ్లి చేసుకుంది. సరే దాన్ని ఇష్టంగా చేసుకున్నది కావచ్చు, నీకంటే భయపడ్డది కావచ్చు. నేను దాన్ని ఎంత మంచిగా చూసుకుంటుండే, నాకు ఒక మాట చెప్తే అయిపోతుండే కదా. సరే నీకు భయపడ్డది, అరే అన్న నేను ఇట్లా ఒకరిని ప్రేమించిన పెళ్లి చేసుకుంటా అంటే నేను అర్థం చేసుకొని చేస్తుండేను కదా. అరే నీ కోపానికి అర్థం ఉన్నదిరా, కానీ దాని మీద నీకు ప్రేమ కూడా ఉన్నదిరా. అరే నీ కోసం కాకపోయినా నా కోసం అన్న తీసుకురా వాళ్ళను. అందరం కలిసి ఒకరోజు పండుగ చేసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో అప్పుడు తెలుస్తుందిరా నీకు. నాకు కూడా అమ్మని తీసుకోవాలని ఉన్నదిరా, కానీ అది అత్తలేదురా, మొండిది అది. నువ్వు కూడా మొండేసి వేకురా మీ అమ్మ లెక్క. చెల్లెకు అర్థమని ఉన్నది, అక్కకు అర్థం ఉన్నది, బావలకు కూడా అర్థమని ఉన్నది, నాకు కూడా తీసుకురావాలని ఉన్నదిరా. నువ్వు ఒక్కను మీ అమ్మ లెక్క మొండిపట్టు పట్టకురా ప్లీజ్రా, తీసుకురారా. ఆ సంతోషం ఎట్టుంటో చూస్తురా. అప్పలు మంచిగా పోసుడైంది మనకి చెప్పాను కదా. గవలియాలు పోయాల రమ్మన్నారు కానీ నాకు శాతం అయితే లేదు, నేను పోనురా. ఈయన ఏం చెప్తాడు అసలు లోపల? తిన్నాడా? ఏం చేస్తారు బిడ్డ? ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తున్నావా? అంత మంచి ఉన్నాడు అల్లుడు? ఉన్నాడు.
ఓ బావా ఇంట్లో చేస్తాను. దా కూర్చో. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వస్తురా? కూర్చో. ఇక కుర్చీ తీసుకొస్తే అయిపోగా బాబుకు. అయితే అది అయ్యో నాకు కొత్త ఏమన్నా చేయరాదు. ఇప్పుడు మంచిగా పండుగ తీసుకుపోదాని వచ్చినాం ఇద్దరిని. ఏమంటా బిడ్డ? పండుగ అయ్యో ఏంది బిడ్డ, ఏం సపోర్ట్ చేస్తలేవు? ఏం లేదు చిన్న బాపు, పోయిన ఈ సంవత్సరం బాపు చేత కాకున్నా పండక్కి రా బిడ్డ అని ఇంటికి వచ్చిండు. ఈ సంవత్సరం బాపు లేడు, నువ్వు వచ్చినవా అని ఆలోచిస్తున్నా. పాపు లేడు కాబట్టి మేము వచ్చినాం బిడ్డ. ఇక్కడికి వెళ్ళి అమ్మాయినా పాపైనా నేను పవనేరా నీకు. ఇవన్నీ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడకు. తమ్ముళ్ళకు మరదలకు చెప్పిరా మరి వస్తురా? చెప్పిన బిడ్డ, నేను ఫోన్ చేసి మాట్లాడినా, పవన్ కూడా మళ్ళీ తోలుతా, వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా రాండి. నువ్వు పండుగ పూట బాధపడతావు అని తెలిసే నాకు, అందుకే 2 రోజుల ముందే బాపుని తీసుకొని వచ్చిన. బాపు ఒక్కడ వస్తే నువ్వు రావని నాకు తెలుసు, అందుకే నీకు నచ్చ చెప్పి నేను తీసుకుపోదామని వచ్చినాక. నిజమే వదనే, బాధ చెప్పింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా బాధపడతావు. అక్కడికి వెళ్తే పండుగ పూట నీకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. బిడ్డ ఆ బట్టల గిట్ట చదువుకోపోరు పోదాం. లేదు మామ, నాకు చేను లాజరంతా పని ఉంది. రేపటి నెల ఉన్న అత్తంతి మేము దాన్ని తీసుకొని వస్తా నేను. బాగా ఖచ్చితంగా తీసుకొని రా మరి నువ్వు. అత్త పోదాం, ఇంకా అన్నం అయితే తిందప్ప. ఏమో మళ్ళీ ఆయనమేందిరా బిడ్డ, పోయి కొంచెం మర్యాదగా మాట్లాడరా బావతోటి. ఇప్పటికీ ఆ పొలం కాడ లొల్లి కాడ నువ్వు బాగా దురుసుగా ప్రవర్తించినవు. అట్లా అద్దు బిడ్డ, వాళ్ళకు మనం కాకపోతే ఇవ్వాలన్నారా. ఇప్పటికే మనం కాదనుకుని వెళ్ళొచ్చారు, ఇక్కడ ఉంటారు. రా బిడ్డ, కొంచెం మర్యాదగా మాట్లాడు బావతో. మళ్ళీ ఏమిటికి వచ్చారు? నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతి ఉంచారా? అరే ఎందుకు బిడ్డ అట్టిన కొంచెం పడదు, నేను ఏమన్నావునా ఇప్పుడు? అన్నేదో మాట్లాడతాడు నీతోటి. నాకు ఏ అన్న లేడు, నా మొగని కొట్టినప్పుడే నాకు ఎవరు లేకుండా అయిపోయింది. అరే అప్పుడు ఏదో గడిచిపోయింది, ఎప్పుడు ఎట్లా ఉంటుందా? విడిపోతాం ఏంది ఎప్పటికి మనం ఏమన్నా? మీకు కావాల్సిందే అది కదా, విడగొట్టిరు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాం, ఇంకేం రోడ్ మీద పడ్డాం. ఇప్పుడు అందరు మంచిగా ఉండుర్రి. మీ ఎవ్వరం వెళ్ళగొట్టలే నిన్ను, నువ్వే ఆవేశంగా వచ్చినావు. వచ్చినప్పుడు కూడా చెప్పిన అద్దు బిడ్డ, కొంచెం ఆలోచించే ఆవేశంగా ఓకే అని కూడా చెప్పిన నేను. అటుగా తొందరపడ్డావు నువ్వే, మళ్ళీ మా మీద బాధ నమ్మెట్టబడుతుంది. నేను ఎందుకు తొందరపడ్డా? నాకు విలువ లేని కాడ నేను ఉండనే ఉండా. వీడిగిట్టా చెల్లగొట్టిండు మిమ్మల్ని, ఎందుకు కలుగుతానా బిడ్డ అటుగా నువ్వు? నేను ఎక్కడుంటే అక్కడికి వస్తారు, ఎందుకు ఇట్లా నన్ను వీడిస్తారు? మీరు ఇడికి వెళ్ళి పోర్రి. చెల్లే, నేను నీతో లొల్లి పెట్టుకోవడానికి రాలేదే. నేనంటే ఇన్ని రోజులు దేశంలో ఉన్నా కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నాకు డాడీ చెప్పిండు కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది. మా అందరికీ నచ్చని పెళ్లి చేసుకున్నావని నేను నీ విషయంలో అంత మూర్ఖంగా ఉన్నా కానీ ఇప్పుడు కూడా నేను అట్లా ఉండడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. ఈ రోజులు నేను దూరం పెట్టినందుకో నువ్వు ఎంత బాధపడ్డావు నాకు అర్థమైంది. నన్ను క్షమించే. లే, నువ్వెన్ని మాట్లాడినా నువ్వేం చేసా నేను ఒప్పుకోను. ఎప్పుడు వచ్చారు మామయ్య? ఇంతకుముందు. నువ్వెందుకు దాని కాలు మొక్తాను? ఈడాట ఈడు దూరం పెట్టినందుకు మనం బాధపడుతున్నామని కాలు మొక్కి ఇంటికి తీసుకుపోవడానికి వచ్చిండు. వాగే, ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన గట్ల ఎట్లా పడితే అట్లా అంటారా? ఆయన తప్పు తెలుసుకున్నాడుగా, తెలుసుకొని నీ కాళ్ళ మీద కూడా పడ్డాడు. అయినా కూడా నువ్వు క్షమించకపోతే ఏం మనసు అనేది? నువ్వు అన్నిటి కరిగిపో, ఇట్లనే ఉండు. నేను ఒక్కనే కంట అవుతా మధ్యలో. ఫస్ట్ నుంచి నువ్వే అవుతాను. ఆగు బావా, చెల్లి, నా తప్పు తెలుసుకొని నేను వచ్చిన. ఈ పండుగకి మాత్రం నా ఇంటికి రాదు. చెల్లి, అమ్మ బాపు విడిపోయిన సంగతి నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చినాక నాకు బాపు మొన్న చెప్పిండు, ఒక మనిషిని దూరం పెడితే ఆ బాధ ఎట్లుంటుందో నాకు అర్థమైంది. అందుకనే చెప్తున్నా. నన్ను ఇప్పటికి కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయమంటా చేస్తానే. దయచేసి ఇంటికైతే రారే. బిడ్డ, అల్లుడు జర పెద్ద మనసు చేసుకోరు. పెద్ద మనసు చేసుకొని మీరు తప్పేందని చెప్పిండు కదా, రేపు సంక్రాంతి పండుగ రానరాయ్యా. సరే నిశ్చన బాబు. సరే, నేను తీసుకొస్తా. మీరు పోలేమా? పోయేస్తాం బావా, ఇంటికి వచ్చలే పోయేస్తారా? అరే బాగా రారా, అంత బాగా బిడ్డ. అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే, అంత మంచిదే. రారు బిడ్డ, బాగుంది పరి.
అగో ఏంది అక్క కళ్ళు కనబడతలేవా? మొగుడయ్యే పట్టికి లెగ్ పీస్లు వేసుకున్నావు. ఎవరన్నా అడ్డిచ్చేటోళ్ళు అవతలలోకి ఉన్న మంచిగా మనకు లేకున్నా మంచిగా అని చూస్తారు. ఉన్నదంతా ఊడ్చిపెట్టినావు, మరి వీళ్ళకేం పెడతావే? నా మొగుడు అంత గతి లేకుండా వచ్చిండా? అట్లా మాట్లాడుతున్నావేంది? ఓలెన్ కోల్కి పెట్టుకుంటే రావర్తిని ఆయన తిన్నాక నాకు పెడతా కదా. నువ్వేం పెట్టినావు? ఒకసారి ఆ గిన్నె చూడు, ఒకసారి ఈ గిన్నె చూడే. సరే ఇదే తీసుకుని అదే పెట్టుకోమను. అంటే ఎట్లా కనబడతానా? ఎందుకు ఇప్పుడు ఈ విషయాలు కూడా పెట్టుకుంటే ఇజ్జత్ పోతుంది. ఏంది ఇజ్జత్ పోయేది? కళ్ళు కనిపిస్తలేవు, కూర ఎట్లా అడుగుతుందా? ఈ అన్నం లేకుండా వచ్చినా గడ్డి లేకుండా వచ్చినమా? ఇంకింత ఉన్నది కదా. నువ్వే నేను నడు పోదా మీరికెళ్ళి. చెప్పేది లేదు లే. అరే ఏమైనా పిచ్చా నీకు? తినే కంచం మీకు ఎందుకు లాట్టుకోబోతున్నావు? ఇంకింత కూర ఉంది కదా ఎత్త కదా. నువ్వు అడ్డిచ్చా అని చక్కగా అడ్డితే మేము ఉండేటోళ్ళం. తినే కంచం మీకు ఎందుకు లావడుతున్నావు? ఆయనను ఇంకింత కూర ఉంది కదా, కావాలంటే ఎత్త కదా. కుసా ఫస్ట్ ఉండి అందరికి పెట్టుకొత్తగానే. ఏ ఆగు, పెద్దతనం తీసుకున్నప్పుడు అందరికి సమానంగా వేసుకుంటూ రావాలి. ఒకరికి ఒక రకం ఒకరికి ఒక రకం కాదు. ఏమైతే ఉన్నదంతా మొగన్ కూర్చిపెట్టినాక ఏమన్నంటే చాలు. ఏమద్దు అడుక్కొని వేసుకున్నట్ట మేము తినరాదు నీకేసింది లే. ముద్ద పప్పలో కూర్చున్నావు. అరే నీకు పెద్దకి ఇష్టం అని మొన్ననే అన్నావు, ఇప్పుడు కూడా దాని సపోర్ట్ ఇంకేస్తారు చూసుకుంటావు కూడా. నువ్వు లే. అరే ఆగు, కూర్చో. పిచ్చి పిచ్చి చేస్తున్నావే నువ్వు. చూసినావు ఇప్పుడు నేను ఓలెన్ కోల్కి పెట్టుకుంటేనే వస్తున్నా కదా. గంతగానం కొంచెం పోవడం అవసరం అది. ఏం తిండి మనసు పడుతుంది ఇట్లా చేస్తే. నేను అందుకనే పెట్టినాను చిన్న బాబు. అరే పిల్తా అంటే అట్లనే పోతారు ఏంది అసలు వీళ్ళు? నేను అందుకనే వడ్డీ అని చెప్పిన. వీడును నువ్వు కలిసే వడ్డీ వడ్డీ అని చెప్పిర్రు. ఇప్పుడు మీకు ఎత్త అంటే ఆయనకి వేసుకుంటే వస్తారు కదా. లెగ్ పీస్ లేచినా లేలే అనేది కోపంతో పోయింది. అవురా నువ్వే కదా కూర కొట్టించుకొచ్చింది, మరి వేసుకొచ్చినోడు నీకు ఇసొంటి ఇంకొకటి వేపియవా? లెగ్ పీసు తెచ్చిన కూర అంత గింత గింత అంతా అదే అలిగి పీకే. అరే గీ లెగ్ పీస్ కోసం గింతలో అయితే నాకేం తెలిసే? నేను పోయి 2 కిలోల కూర కొట్టంటే ఆడు కొట్టించాడు. అలా లెగ్ పీస్ వస్తుందా బాడీ పీస్ వస్తుందా నాకేం తెలుసు? అమ్మో నాకు లెగ్ పీస్ వేయమందాం అనుకున్నా, ఇంకా నయ్యం ఇజ్జత్ పోతుండే. ఆగున్నాయా అల్లుడు? ఓ బిడ్డ ఆగవే. అరే పండుగ పూట ఇట్లా చేసిపోవడం మీకు మంచిగా అనిపిస్తుందా? చిన్నబాబు అది కావాలని కూర అడ్డించింది, కావాలని దాని మోన్కి వేసుకున్నది. అసలు అడ్డించేటోళ్ళు ఎట్లా చేస్తారు చెప్పే? అదేనా పద్ధతి? బిడ్డ నాకు అవసరం లేదు. ఇప్పుడు లొల్లి సంపాదించింది అది నేను కాదు. అరే ఒక్కటి కాబట్టి 2 ఎత్తా బిడ్డ. పోదాం పాడి. ఏమదు దాని పండుగ పూట అసలు ఆగవే. నేను రాను. అది కావాలని లొల్లి తయారు చేసింది. నేను రాను దాన తినబెట్టుకొని పెద్దలు పెద్ద బిడ్డలు పండుగ పూట మంచిగా చేసుకుందాం అనుకున్నాం. చల్లకుండా